దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినం నా దేవుని యొక్క అద్వితీయ మాటలను వింటకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రియ సహోదరు మన అందరికీ తండ్రి అయిన దేవుని పేరిట మరియు ఆయన యొక్క అద్వితీయ కుమారుని పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుకొని మనం ఇవాల్టి పాఠంలో కూడా వెళ్దాము. ఈ యొక్క పాఠము ఆ, మన ఫారిన్ బ్రదర్స్ జాన్ మ్యాగిసన్ సహోదరు చెప్పినటువంటి పాఠంలో నుండి కొన్ని విషయాలు తీసుకోబడింది. సో ఈ యొక్క పాఠం యొక్క తలంపు ఈ దినంలో చూసినట్లయితే ద టెబర్నికల్, సాలమోన్స్ టెంపుల్ అండ్ ఎజెకియల్స్ టెంపుల్. సో మనం చూసినట్లయితే ఆలయంలో, సో పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఈ మూడు విధములైనటువంటి ఆలయం యొక్క నిర్మాణములన్నీ కూడా చెప్పబడి ఉన్నది. సో ఈ యొక్క పాఠంలో మనం ఏం తెలుసుకోబోతున్నామని చూసినట్లయితే కాలమునకు అనుకూలంగా ఎలాగో దేవుని యొక్క ప్రణాళిక అభివృద్ధి చెందుతూ వచ్చిందో తెలుసుకోబోతున్నాము. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడము, ఇందులో ఒక గొప్ప అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే పాత నిబంధన గ్రంథంలోని ఛాయలు, కొత్త నిబంధన గ్రంథంలోని నిజాలు, కొన్ని విషయాలు కూడా మనం చూడబోతున్నాము. అలాగే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము, సాలమోన్ నిర్మించినటువంటి ఆలయము, అలాగే ఎజెకియల్ తనకి విజన్ ద్వారా కూడా చూపించబడినటువంటి ఆలయము పట్ల ఒక సరైన అవగాహన కూడా పెంచుతుంది ఈ యొక్క సబ్జెక్టు. సో ఇందులోని కొన్ని విషయాలను మనం తెలుసుకున్నప్పుడు మనకి సత్యంలో మనం ఎంత సరిగ్గా వెళ్తున్నామో, మనకి దొరికినటువంటి సత్యము నిజమైన సత్యమే అనేటటువంటి ఒక దృఢత్వము కూడా మనము ఈ యొక్క విషయాలని నేర్చుకోవడం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు సహోదరా. కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేవుని యొక్క పిల్లలకి. సో మీరు చూసినట్లయితే 1 కొరింథీలో 10:11 మీరు ఆధార వాక్యంగా కూడా తీసుకోవచ్చు. సో చదవండి. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనుగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలోని విషయాలన్నీ కూడా మనకు ఎందుకోసం రాయబడి ఉన్నది? సో మనకి యుగాంతముందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైన మనకి ఇవన్నీ కూడా బుద్ధి కలిగించే విధంగా ఉన్నప్పుడు వీటిని నేర్చుకుని మన ఆత్మికంగా కూడా బలపడడానికి ఇది సరైనటువంటి ఒక అవకాశము. ఇటువంటి టైప్ అండ్ యాంటీ టైప్ సబ్జెక్ట్స్ కానీ, ఛాయలు, నిజాలు కానీ చాలా మనకి ఒక సరైన అవగాహనలో కూడా తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ దినమున మనకి దేవుడు ఇటువంటి తలంపును కూడా దయచేస్తున్నాడు. సో ఇది కూడా ఛాయలకు సంబంధించినటువంటి సబ్జెక్టే. సరే, ఇప్పుడు మనము ఆదిలో వెళ్దాం, ఏదెన్ తోటలోకి వెళ్దాం. ఏదెన్ తోటలో దేవుడు ఏదైనా కూడా ఆలయాన్ని ఏదైనా నిర్మించాడా? ఖచ్చితంగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? లేదనే చెప్పాలి. లేదు. సరే, ఎందుకు లేదు? అవసరం లేదు. సో మీరు చెప్పింది ఇంత కరెక్టే. సో ఇక్కడ ఏమంటే బ్రదర్, మీరందరూ చెప్పిన విధంగా ఆదాముతో దేవుడు ఒక మంచి సహవాసం కలిగి ఉన్నాడు అనమాట. ప్రత్యక్షమైనటువంటి సహవాసము కలిగి ఉన్నాడు. అలాగే దేవదూతలు కూడా ఇక ఆదాం హవ్వలతో కూడా సహవాసం కలిగి ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడటము, సంభాషించడము. సో వాళ్ళకి అండ్ ఆల్సో మీరు చూసినట్లయితే ఆదాము ఏ విధంగా ఉన్నాడు? పరిపూర్ణంగా సృష్టింపబడ్డాడు.
అంటే పరిపూర్ణుడు ఎలా ఉంటాడో, మనమైతే ఒక పక్క లోకం గురించి ఆలోచిస్తూ, ఒక పక్క దేవుని వైపు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇంకా లోకస్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా లోకం పట్లే ఉంటుంది. కానీ పరిపూర్ణమైన ఆదాం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటది? సో, దేవుడు తన యొక్క నిబంధనలన్నీ కూడా ఆదాం యొక్క సృష్టించబడినప్పుడే అతని యొక్క నిబంధనలంతా కూడా తన యొక్క మనసులో, తన యొక్క హృదయంలో ఉంచున్నాడు. దేవుని పట్ల ఒక సరైన ఆలోచన, సరైన అవగాహన కలిగిన వాడు పరిపూర్ణమైనటువంటి ఆదామే. సో, అటువంటి పరిపూర్ణత కలిగినటువంటి ఆయనకి మంచి సహవాసం దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి ఏ పాపము లేని, అంటే పాపమే కదా దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంటున్నది. సో, మనం ఎందుకు దేవునికి చేరుకోలేకపోతున్నాం అంటే ఈ పాపం వల్లనే. కాబట్టి ఇటువంటి పాపం లేని స్థితిలో దేవుడు మంచి సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏదెను తోటలో అటువంటి ఒక ఆలయము అవసరం లేదు. బలులు అవసరం లేదు. సో, ఎటువంటి సెలబ్రేషన్స్ ఏదో అవసరం. రోజు పండుగ దేవుడు ఉన్నాడు కాబట్టి, రోజు ప్రత్యేకమైనటువంటి దేవుడే. దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. సో, కాబట్టి అక్కడ ఎటువంటి మతపరమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే కూడా ఉందో అది ఏమీ అవసరం లేనటువంటి స్థితిలో ఉన్నది. సో, ఈ విధంగా దేవుడు ఆదాం యొక్క మనసులో ఆ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క నిబంధనలు కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ అతని మనసులో ఉంచబడింది కాబట్టి చూడండి అక్కడ ఒక ఆలయము యొక్క ఆవశ్యకత అక్కడ లేనే లేదనమాట. కాబట్టి ఆ యొక్క ఫెలోషిప్ చూడండి ఒక సంతృప్తికరమైనటువంటి సహవాసము మనిషితో దేవుడు కలిగి ఉన్నాడు అనేటటువంటి మాటను మీరు అండర్లైన్ చేస్తారు. సాటిస్ఫైడ్ ఫెలోషిప్ అనేసి. సో, అటువంటి సంతృప్తికరమైనటువంటి ఒక రిలేషన్, ఒక సహవాసాన్ని దేవుడొచ్చి మనిషితో కలిగి ఉన్నాడంటే అది ఎంత గొప్ప పాపం లేని స్థితిగా కూడా ఉంటుందో మీరు ఆలోచించి చూడాలి. సో, ఈ సహవాసం ఇలాగే కొనసాగిందా? లేదు. మనిషి ఏం చేశాడు? దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవుడు ఇది అనుమతించిందే కదా! అనుమతించాడు. దేవునికి తెలుసు ఇవన్నీ జరుగుతుందని తెలుసు. దేవుడే అనుమతించాడు ఇవన్నీ. సో, మనిషి ఈ యొక్క పాపపు అనుభవంలోకి రావాలని, మంచి చెడుల గురించి ఒక విచక్షణ జ్ఞానం కావాలని దేవుడు ఇటువంటి దుష్ట అనుభవాన్ని కూడా పొందుకోవాలని వీటినన్నింటినీ కూడా దేవుడు అనుమతించాడు. సో, మానవుడిలో చూడండి ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా అనుమతించిన తర్వాత మీరు చదవండి ఒక వాక్యము. ఈ అనుమతించిన తర్వాత మనుషులందరూ కూడా పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అంతా మీరు ఆలోచించొచ్చు. పరిపూర్ణంగా సృష్టించబడినటువంటి మానవుడు చాలా హ్యాపీగానే వెళ్తున్నాడు కదా! ఎందుకు దేవుడొచ్చి అక్కడ ఒక చెట్టు పెట్టాలి? దాన్ని తిని వీడు పాపం చేసి పడిపోవాలి. ఈ దుష్ట అనుభవం పొందుకోవాలి. చిన్న పిల్లల వలె ఏదెన్ తోటలో హ్యాపీగానే ఉన్నారు కదా! దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు కదా! ఎందుకు ఇవన్నీ? అనిపిస్తుంది. ఇంత మానవులంతా కూడా ఇంత శ్రమపడి మరణించి పాపపు అనుభవాలు పొందుకొని ఈ దినమున చూస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా ఈ లోకంలో ఎన్నో ఎన్నో మనం చూస్తున్నాము. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎందుకు ఈ కీడుని అనుమతించాడని బాధేస్తుంది. సో, ఆ విధంగా ఉన్నప్పుడు ఎన్నో మరణములు చూస్తూ ఉన్నాము, వ్యాధులు చూస్తున్నాము. లేకుంటే ఇంకా సో, ఆ యొక్క మరణ శాపం నుండి వచ్చినటువంటి ఎన్నో కార్యములు చూసి మన మనసు కష్టపడుతుంది. ఎందుకని ఎప్పుడన్నా కూడా మనకు అనిపించొచ్చు. కానీ ఇది ఎందుకోసం దేవుడు అనుమతించున్నాడని చూసినట్లయితే అది మానవునికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆపర్చునిటీ. ఎందుకోసము? అవకాశం అది? తానున్న స్థితిలో నుండి ఇంకా పై స్థితిలోకి ఎదగడానికి ఒక అవకాశం అంట అది. ఆ చెట్టు అక్కడ పెట్టడం. సో, ఆ విధంగా చెట్టు పెట్టడం అనేది మనం ఏమనుకుంటాం ఒక అడ్డుకోలుగా అనుకుంటాం. కానీ అది దేవుడు అడ్డుకోలుగా కాదు పెట్టింది. మానవుడిని ఇంకొక ఉన్నతమైన స్థితికి అభివృద్ధి చేయడానికే ఆ యొక్క ఆ యొక్క చెట్టుని మంచి చెడులను తెలివినిచ్చు, జ్ఞానమిచ్చు అటువంటి చెట్టుని అక్కడ పెట్టడం జరిగింది. సో, ఆ యొక్క అవకాశాన్ని మానవుడు సరిగ్గా ఉపయోగించుకున్నాడంటే చూడండి
అక్కడ తన యొక్క విశ్వాసాన్ని పరీక్ష వచ్చినప్పుడు తాను లోబడే దానికి పరీక్ష వచ్చినప్పుడు ఆయన లోబడలేకపోయాడు ఆదాం అనేది మనం చూడొచ్చు. సో దానివల్ల మానవులందరూ కూడా ఒక దుష్ట అనుభవంలోకి రావడము, దేవుడే ఇక్కడ ఆ యొక్క కీడును కానీ సాతాను కానీ ఇవన్నీ కూడా అనుమతించడం జరిగింది. ఈ యొక్క అనుభవం చూడండి మానవునికి ఒక గొప్ప, అంటే మీరు ఒక వాక్యం చదవండి, దేవుడు ఏ కార్యం చేసినప్పుడు అది తుదకు ఏ విధంగా ముగిస్తుంది? మంచికే ముగిస్తుంది కదా. వాక్యం చదువుతాము. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 7:8. కార్యారంభము కంటే చాలు. కార్య ఆరంభము కంటే కార్యార్థము మేలు. సో మీరు బిగినింగ్ చూడద్దండి, ఎండ్ చూడండి. ఆ ఎండ్ తుదకు అది దేనికి ఒక గొప్ప మంచికే తీసుకొని వెళ్తుంది అనేటటువంటి విషయము ఈ వాక్యం బోధిస్తుంది అనమాట. సో కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క దైవికమైనటువంటి ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశము, ఒక అల్టిమేట్ వన్ అనమాట. ఇటువంటి గొప్ప ప్రణాళిక కంటే ఇంకోటి, దీనికంటే ది బెస్ట్ ఏదైనా ఉందా అంటే లేదు. మానవుణ్ణి పునరుద్ధరించడానికి దీనికంటే ది బెస్ట్ ప్లాన్ అనేది ఇంకోటి ఉందా అంటే లేదు. సో దేవుడు ఇది ఒక అల్టిమేట్ దైవికమైన ప్రణాళిక. మీరు ఆ యొక్క ప్రణాళిక మీరు తెలుసుకుని ఉన్నారు. ఆ యొక్క ప్రణాళికను మనం చూడొచ్చు. సో ఇప్పుడు దేవుడు ఈ విధంగా ఇటువంటి అనుభవం ద్వారా ఇద్దరు అనుభవాలు పొందుకుంటా ఉన్నారు. ఎవరు? ఒకటి మానవుడు, మరొకరు ఎవరు? దేవదూతలు. సో దేవదూతలు కూడా ఇక్కడ ఒక అనుభవాన్ని పొందుకుంటున్నారు, మానవులు కూడా ఒక అనుభవాన్ని పొందుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పొందుకున్నటువంటి అనుభవాలు ఏదైతే ఉందో అది ప్రోగ్రెస్, అభివృద్ధి. సో ఉన్నతమైన స్థితికి ఒక అభివృద్ధిని తీసుకొని రావడం కొరకే దేవుడు ఇటువంటి ప్లాన్ ని పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఇటువంటి ఆపర్చునిటీ మనం అనుకోవచ్చు ఇది ఒక పడిపోవడం అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క పిల్లలు ఎన్నిసార్లు పడినా లేస్తారు అనేది మనకు తెలుసు. ఇంకా కూడా అధికంగా కూడా గొప్పగా కూడా లేస్తారనేది, గొప్ప ఉత్సాహంతో లేస్తారని. అంటే ఇక్కడ ఆదాముకి చూసినట్లయితే ఒక నాలెడ్జ్ లేదు అక్కడ, అంటే ఒక జ్ఞానం లేదు, ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన లేదు. ఇప్పుడు అతనికి ఈ యొక్క మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి ఫలము తప్పు చేసినప్పుడు ఆ తప్పు ద్వారా అతను ఒక జ్ఞానంలోకి, ఒక అవగాహనలోకి తీసుకొని రాబడుతున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. సో కాబట్టి చెడు యొక్క అనుభవం మనిషికి ఎంతైనా అవసరం ఉన్నది, అది అతన్ని ఉన్నతమైన స్థితిలోకే తీసుకొని వెళ్తుంది అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ అన్ని కార్యములు కూడా ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో, ఇప్పుడు ఈ యొక్క లోకము, దేవుని యొక్క సృష్టి అంతా సాతాను తీసుకోవడం జరిగింది, అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది అనే విషయాన్ని కూడా మనం గ్రహిస్తాం. సో ఇప్పుడు మానవుడు యొక్క లోబడలేకపోయాడు. సో ఈ డిసొబీడియన్స్ వల్ల ఏమైంది? ఆదాం హవ్వల్ని ఏదైనా తోటల నుంచి దేవుడు వెళ్ళగొట్టి ఏదైనా తోటకి కూడా ఒక గార్డియన్, ఒక కాపలాదారుని పెట్టి, చూడండి ఈ మానవులంతా కూడా దుష్ట అనుభవంలోకి వస్తున్నారు. సో ఆదాము సమయంలో మీరు చూసినట్లయితే దుష్టత్వం కొంచెమే ఉంది. ఇప్పుడు ఈ లోకంలో దుష్టత్వం ఎలా ఉంది? ఈ లోకంలో మూలలు ఎక్కడ పోయి చూసినా కూడా ఆ దుష్టత్వం అనేది, ఆ కీడు అనేది అన్ని చోట్ల ఎంత విస్తారంగా విస్తరించున్నదో మనం గ్రహించవచ్చు. సో ఇంత విస్తారంగా అభివృద్ధి చెందున్నది. సో నోహు కాలంలో ఏం జరిగింది? దేవదూతలు ఏమనుకున్నారు? కొంతమంది దేవదూతలు, మనమందరూ కూడా, వాళ్ళు ఎందుకు భూమి మీదకి వచ్చారు? దేవదూతలు మానవుల్ని రక్షించడానికే వచ్చారు. వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక అది అలా ఉందా? లేదు. కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. సో ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు ఏం చేశారు? సో మనిషి కుమార్తెలు అందంగా ఉన్నారని చెప్పి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లల్ని కనిరి నెఫిలిం అనేటటువంటి ఒక కొత్త జాతిని ఉత్పత్తి చేశారు.
సో ఇది దేవుని యొక్క చిత్తమా అంటే లేదు. సో దేవుని యొక్క చిత్తము కానిది వీళ్ళు చూడండి, సాతాను ద్వారా ప్రేరేపించబడి ఇటువంటి మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు చూడండి దేవునికి విరోధమైనటువంటి కార్యము చేశారు. సో ఇది చూసి దేవుడు చూసినట్లయితే ఈ యొక్క నెఫిలిం ఈ యొక్క సంతతినే దేవుడు భూమి మీద తుడిచివేయాలని చెప్పి తను ఏం చేశాడు, జలప్రలయాన్ని రప్పించాడు. సో జలప్రలయం ద్వారా ఈ యొక్క మానవులందరూ కూడా నాశనం అవుతున్నారు. ఇప్పుడు దేవదూతలు ఎందుకోసం వచ్చారు? మానవుల్ని రక్షించే దానికోసం వచ్చారు. కానీ తుదకు ఏం జరిగింది అక్కడ నాశనం జరుగుతోంది. సో ఇప్పుడు ఆ నాశనాన్ని అడ్డుకోవడానికి ఈ యొక్క దేవదూతలంతా కూడా ట్రై చేశారనమాట. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైనా ఫలించిందని చూసినట్లయితే ఫలించలేదు. అంటే జల ప్రళయం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ట్రై చేశారు, ఎలాగైనా మనం కాపాడుతాం ఈ యొక్క మానవులని. కానీ దేవుని యొక్క చిత్తం చూడండి, నోవాహు అతని కుటుంబాన్ని మాత్రం రక్షించి వాళ్ళని గొప్ప జనంగా కూడా చేశాడు అనమాట. సో ఇప్పుడు చూడండి దేవునికి విధేయత చూపినటువంటి ఈ యొక్క దేవదూతలు చూడండి ఏమయ్యారు, వాళ్ళు శపించబడ్డారు. ఈ లోకంలోనే తిరగడము, ఇక్కడికి మాత్రమే వాళ్ళ యొక్క పరిమితి, మరలా వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో వారు మానవ రూపాన్ని ధరించుకొని వచ్చిందంతా కూడా అక్కడ కోల్పోవడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు సహోదరా. సో ఇది వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది మనం చేసింది తప్పు అనేది? ఆ దేవదూతలకి ఎప్పుడు అర్థమై ఉంటుంది? ఎవరో చెప్తున్నారు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి వాళ్ళ వల్లే ఒక దేవదూత, మిఖాయేలు దేవదూత ఈ లోకానికి మానవుడిగా వచ్చి తాను ఆ శిలువ మీద మరణించిన ఆ విషయాలన్నీ కూడా చూసిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, దేవదూతలకి ఏమని అర్థమై ఉంటుంది? దేవుని ప్రణాళిక ఏంటి, రక్షణ మార్గం ఏంటి, ఒక రెండవ ఆదమైనటువంటి యేసు ప్రభు ఇక్కడ జన్మించబడాలి మానవుడిగా, తాను మానవులందరి కోసం ఆ సిలువలో మరణించాలి, ఆయన సరిసాటి అయినటువంటి బలిగా తన్ను తాను సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఈ మానవులకి అందరికి కూడా రక్షణ కలుగుతుంది. మనం జ్ఞానం లేకుండా నోవాహు కాలంలో చేసినటువంటి పనులంతా కూడా వ్యర్థమైనది పని, దేవుని చిత్తము కాదు. అందుకే ఈ యొక్క నాశనాన్ని దేవుడు అనుమతించాడనే రియలైజేషన్ వాళ్ళకి అప్పుడు వచ్చింటది. సో మనం కూడా ఇందులో నుంచి కూడా మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క అండర్స్టాండింగ్ తర్వాత మీరు చూడండి, దేవుని యొక్క దైవికమైన ప్రణాళికలో కొంత భాగం వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలిగి ఉంటారేమో, సో వాళ్ళకు ఉండేటటువంటి నాలెడ్జ్లో. తర్వాత మనం చూస్తాము, సో ఈ యొక్క నోవాహు కాలం తర్వాత వీళ్ళకి లా కవనెంట్, ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి కాలము, మధ్య కాలంలో మీరు చూసినట్లయితే బనులు సమర్పించబడ్డాయా? నోవాహు కాలం తర్వాత ధర్మశాస్త్రము ఇవ్వబడుటకు ముందు మధ్య కాలంలో బలులు అర్పించబడ్డాయా? లేదా? నేను చెప్పే క్వశ్చన్ మీకు అర్థం కాలేదా? సింపులే కదా, బలి అర్పించారు కదా. నోవాహు కానీ, అబ్రహాం కానీ, మిగతా వాళ్ళు ఇస్సాక్ కానీ, వీళ్ళంతా కూడా బలులు అర్పించారు. సో ఇప్పుడు వాళ్ళు అర్పించినటువంటి బలుల్లో ఏదైతే ఉందో ఆ బలులు పావ నివారణ, చెప్పండి, పాప పరిహారార్థ బలినా, సిన్ ఆఫరింగ్ నా? అవన్నీ కాదు. అంటే వాళ్ళు ఏ బలులు అర్పించారు? అవి ఏ బలులు అని చెప్పచ్చు? దహన బలులు అని చెప్పచ్చు. సో ఇప్పుడు చూసినట్లయితే పాప పరిహారార్థ బలి అనేది వాళ్ళకి లేదు, వాళ్ళు అర్పించినటువంటి బలులన్నీ కూడా చూసినట్లయితే. కానీ ఇప్పుడు ఆ యొక్క రక్షణ ప్రణాళిక యొక్క స్టార్టింగ్ లోనే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది?
ఇది ఒక ఇంటరాక్షన్ లాగానే ఉంటుంది సబ్జెక్టు. అదొక జర్నీ లాగా అవుతుందన్నమాట. ఆ టబర్నికల్ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ఎందుకు రావాల్సొచ్చింది? దీని యొక్క విషయం ఏంటి? కొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకుంటాం. సో, ఈ యొక్క సబ్జెక్ట్ కూడా నేను తీసుకోవడం ఇది ఒక్క భాగంలో తీసుకోవట్లేదు. 4 పార్ట్స్ లేకుంటే 3 పార్ట్స్‌గా ఇది చాలా లోతైనటువంటి సబ్జెక్టు. స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కానీ మన అవగాహన పెంచుకోవాలి. అంతే. అండర్‌స్టాండింగ్ పెంచుకుంటే చాలా మంచిది. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క న్యాయము అంటే ఏమి? దేవుడు నీతిని అనుసరించాడా? ఎలా నీతిని అనుసరించాడు? మనందరూ కూడా పాపం చేసినప్పుడు సరిసాటి అయినటువంటి రెండవ ఆదమైనటువంటి యేసు ప్రభుని తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి శిలువ మీద బలి ఇవ్వడం ద్వారా తాను నీతిని అనుసరించాడు. నీతిని అనుసరించి మానవునికంతా కూడా రక్షణను ఇచ్చాడనమాట. అలాగే రక్షణ ఇచ్చి మనలందరినీ కూడా పునరుద్ధరించాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రానికి ముందు ఇచ్చినటువంటి బలులంతా కూడా ఒక దహన బలులుగా, ఒక బర్న్ట్ ఆఫరింగ్ గా మనం చూడొచ్చు. ధర్మశాస్త్రము తర్వాత పాప పరిహారార్థ బలి అనేది దేవుడు వాళ్ళకి నేర్పించాడా? పాప పరిహారార్థ బలిని ఏ విధంగా ఇవ్వాలో చెప్పాడా? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత. అవును కదా. ఎప్పుడు చేస్తారు పాప పరిహారార్థ బలి మెయిన్ గా? సో కాబట్టి ఇక్కడ చూడండి సహోదరా, ఇక్కడ ఆ పాప పరిహారార్థ బలి ఎలాగేయాలో కూడా నేర్పించారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ యొక్క ధర్మశాస్త్రము ఈ యొక్క ప్రజలకు ఇవ్వడం ద్వారా ఏం అండర్స్టాండింగ్ వచ్చింది? దేవుడు ఇప్పుడుదా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము ద్వారా ఒక ఛాయలాగా వాళ్ళకి నేర్పిస్తున్నాడు అనమాట మనుషులకి. ఈ పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా బలి ఇవ్వాలి అనేది అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారము అక్కడ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకన్నీ కూడా నేర్పించడం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది అక్కడ ఎలా ఆరాధన చేయాలి, నిజమైన ఆరాధన అంటే ఏంటి, దేవుని ఆలోచన ఏ విధంగా ఉంటున్నదో ఫస్ట్ అక్కడ ఆ ధర్మశాస్త్రము వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నిబంధనలు, బలులు ఇవన్నీ నేర్పించడం ద్వారా వాళ్ళకి అక్కడ దేవుని యొక్క ప్రణాళికలోని భాగంలో ఆ యొక్క రక్షణ ప్రణాళికల్లో అక్కడ ఫస్ట్ టైం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏమైంది? ఆదాంకి ఆ యొక్క ఆలయం అవసరం లేదు. తర్వాత ఈ యొక్క దేవదూతలు వచ్చారు. వాళ్ళు రక్షిస్తామని వాళ్ళకు ఒక అనుభవం ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి దేవుడు ఒక సంతతిని ఎన్నుకోవడము జరిగింది అబ్రహాము ద్వారా. ఆ సంతతి నుండి చూడండి ఒక ఇజ్రాయేల్ జనాన్ని, ఒక గొప్ప జనాన్ని ఎన్నుకున్నాడు. ఆ గొప్ప జనమునకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఏ విధంగా నిజమైన ఆరాధన చేయాలి, ఏ విధంగా బలులు అర్పించాలి అనేది. ఇవన్నీ కూడా నిజమైనది కాదు, కానీ ఛాయ మాత్రమే. సో అవన్నీ అప్పుడు వాళ్ళు చేసిందంతా కూడా మనకు ఛాయగా ఉండటకే వాళ్ళు అన్ని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు కానీ దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి నేర్పిస్తున్నాడు కొన్ని విషయాల్ని. కొత్తగా వాళ్ళు ఇదివరకు కూడా చూడని విషయాల్ని కొత్తగా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం దాన్ని వాళ్ళు చేయడం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రత్యక్ష గుడారం నిర్మిస్తున్నారు. నిర్మించేటప్పుడు వాళ్ళకి ఏమని ఉంటుంది? ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు కానీ నిర్మించిన తర్వాత కూడా వాళ్ళ యొక్క మైండ్లో ఏముంటుంది? సో ఆరాధించేదానికి ఒక ప్లేస్ దొరికిందని వాళ్ళు అనుకుంటుంటారు. దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ప్రత్యక్షపు గుడారం ఉంటున్నది, మన ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ యొక్క నిర్మాణంలో దేవుని ప్రజలమైన మనకి నేర్పించున్నాడు. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్క ఉపకరణము ఏది దేన్ని సూచిస్తా ఉంది, ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి, ఆ యొక్క ఆవరణము గేట్ అంటే ఏంటి, ఆ గేట్ దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభుని సూచిస్తుంది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వాళ్ళు మాత్రమే ఆవరణలోకి ప్రవేశిస్తారు, పరిశుద్ధ స్థలంలో. ఆ తర్వాత చూడండి వాళ్ళు ఆ యొక్క సత్యాన్ని స్వీకరించుకొని 2 భక్ష్యముల రొట్టె దేన్ని సూచిస్తుంది? వెలుగు. అక్కడ ఉండేటటువంటి దీపస్తంభాన్ని దేన్ని సూచిస్తుంది?
చూడండి అక్కడ నీళ్ళల్లో వాళ్ళు గంగాళంలో వాళ్ళు శుభ్రపరచుకొని లోపలికి వెళ్ళడము, అలా ఆ విధంగా ఒక దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా పాళెంల నుండి, లోకంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలానికి ఏ విధంగా వెళ్ళాలో ఒక రక్షణ ప్రణాళిక, ఒక మార్గము, ఒక వే అనేది అక్కడ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ద్వారా నేర్పున్నాడు కదా. అవును కదా. పాలెంలో ఉన్నారు, పరిశుద్ధ స్థలానికి వచ్చారు, తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నారు. సో ఇవన్నీ ఈ ప్రాసెస్ వెనక ఏమేమి ఉన్నాయో దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. కానీ వాళ్ళు దానికి నిజంగా వాళ్ళకి అండర్స్టాండ్ అయిందని చెప్తే వాళ్ళకి సరిగ్గా అండర్స్టాండ్ కాలేదనే చెప్పొచ్చు. వాళ్ళ వరకు అయితే మనం చూసినట్లయితే దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి ప్రత్యక్షపు గుడారం నిర్మించబడి ఉన్నాడు. దేవుడు మన పక్షమున, మనతో, మన మధ్యలో ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకము, విశ్వాసము వారి మధ్యలో ఉండిందనమాట. అది మాత్రం మనం చూడొచ్చు. సో ఇక్కడ ఆ విధంగా దేవుడు ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక ఛాయగా వాళ్ళకి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో వారి ద్వారా ఒక ఛాయ రూపంలో చేయడం అనేది మనం అక్కడ చూడొచ్చు అనమాట. అక్కడ ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు అక్కడ యాజకుల్ని నియమించడం జరిగింది. వాళ్ళెందుకు? దేవుని యొక్క సేవ చేయడానికి, ప్రజల కొరకు, ప్రజలు దేవుని మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఆ యాజకులు వారు చేసేటటువంటి సేవ ఏ విధంగా ఉంటున్నది చూడండి. ఆ సేవలో ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉన్నది. మనకైతే దేవుడు వాటిలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క గొప్ప నాలెడ్జ్ ఏమైతే ఉన్నదో దేవుడు మనకు వివరించున్నాడు. సో అందులో ఏమేమి ఉన్నాయి ప్రత్యక్షపు గుడారంలో? మొదట ఎంటర్ అయిన వెంటనే మనం ఏం చూడగలము? బలిపీఠము, గంగాళము, ఓకే, ఉపకరణములు, సన్నిధి బల్ల, మళ్ళీ బంగారు దీపవృక్షము, ధూపవేదిక, తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే నిబంధన మందసము. ఇవన్నీ మనం చూడగలం. సో వీటిది ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ప్రత్యక్షపు గుడారపు ఛాయల పుస్తకంలో మనం వాటిని చదువుకోవచ్చు. నేను వాటి గురించి డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మన సబ్జెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి, మీరు నిర్గమ 25వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే అందులో ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించి కూడా పూర్తిగా రాయబడి ఉన్నది. ఒక వాక్యం చదువుకుంటాము. నిర్గమకాండం 25వ అధ్యాయం 15వ వచనం. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. సో ఇప్పుడు మోత కర్ర అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్లో స్టావ్స్ అంటారు, STAVES, స్టావ్స్. మోత కర్ర అంటే ఏంటి? ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర దేంతో చేస్తున్నారు? తుమ్మకర్ర. ఎస్, ఓకే. తుమ్మకర్ర దేనికి? లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్ ఆల్సో. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు తుమ్మకర్రను తీసుకున్నారు. తుమ్మకర్ర ఏం చేస్తుంది? ప్రతి దానికి అట్ ద ఎడ్జెస్ లో వచ్చి ఒక రింగ్ లాగా ఒక ఆకారం ఉంటుంది, అవునా? ఆ రింగ్ ఆకారంలో ఆ కర్ర అనేది పెట్టి బ్యాలెన్స్ గా తీసుకొని ఈ యొక్క లేవీలందరూ కూడా దాన్ని మోసుకుంటూ వెళ్ళడానికి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వాళ్ళు అరణ్య ప్రయాణంలో తీసుకుని మోసుకుంటూ వెళ్ళడానికి అది ఉపయోగపడింది అనమాట. ఇప్పుడు చూడండి, ఆ యొక్క నిబంధన మందస పెట్టిలో ఆ కర్ర ఏదైతే ఉన్నదో దాని మీద బంగారు పూత పోసుంటుంది. కానీ మిగతా ఉపకరణలు ఏవైతే ఉన్నదో వాటిని కూడా మోసుకుని పోవాలి కదా. వాటికి కూడా సేమ్ ఈ విధంగానే ఒక రింగ్స్ లాగా పెట్టి ఎడ్జెస్ లో అక్కడ అందులో నుంచి ఒక కర్ర పెట్టుంటారు. సో ఆ కర్ర వచ్చి నార్మల్ గానే ఉంటుంది అక్కడంతా. బట్ ఇక్కడ మాత్రం చూసినట్లయితే బంగారు పోత పోయబడి ఉంటుంది. సో ఎందుకంటే బంగారు అనేది దేన్ని సూచిస్తుంది? దైవత్వం, డివైన్నెస్. సో ఇంకొక క్వశ్చన్ ఇక్కడ వేస్తాను.
ఈ యొక్క ఈ మోత కర్ర అనేది చూసినట్లయితే ఒక ప్లేస్‌లో నుంచి ఒకటి తీసుకొని వెళ్ళి వాళ్ళు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్‌లో మళ్ళీ ఆ గుడారాన్ని, ఆ టెంట్ అంతా వేసి, ఆ సెటప్ అంతా పెట్టేస్తారు. ఇంకో ప్లేస్‌కి వెళ్ళినప్పుడు. అప్పుడు మిగతా ఉపకరణంలో ఉండేటటువంటి దాంట్లో అంతా ఆ మోత కర్ర అనేది తీసి పెట్టేస్తారు. కానీ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మందస పెట్టెకి మాత్రం ఆ మోత కర్ర తీసి పెట్టరు. అది ఫిక్స్‌డ్‌గా అలాగే ఉండిపోతుందన్నమాట. ఎందుకు? ఆ! అహా! అర్థం చేసుకోండి క్వెషను. ఇప్పుడు అన్ని ఉపకరణములన్నీ ఉన్నాయి. ఈ యొక్క బలిపీఠము ఏదైతే ఉందో, కర్ర పెట్టుకొని వేరే ప్లేస్‌లో తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ కర్ర తీసి పెట్టేస్తారు. ఆ బలిపీఠాన్ని. కానీ ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క మందస పెట్టెకి మాత్రము కర్ర పెట్టుంటారు. కర్ర వచ్చి తీసి తీసి పోయిన ప్లేస్‌లో అంతా మళ్ళీ తీయడము, పెట్టడము ఇవేమి ఉండదు. ఫిక్స్‌డ్‌గా అలాగే ఉండిపోతుందన్నమాట. అదెందుకు? అది దేన్ని సూచిస్తుందని అర్థం. క్వెషన్. ఎందుకంటే ఆ మందస పెట్టె అనేది ఒక టెంపరరీ సెటప్ మాత్రమే. టెంపరరీగా మాత్రమే వాటిలో ఉంటుంది. అంటే అది మోసుకొని వేరే ప్లేస్‌లోకి వెళ్ళబడుతుంది అనేది చెప్పడానికే అది ఇక్కడ ఆ యొక్క సింబాలిక్‌గా అది అలాగే ఉంచబడింది అని మన సీనియర్ బ్రదర్స్ వచ్చి దీన్ని చెప్తున్నారు. సో, దీని యొక్క అర్థం మీకు అర్థమైందా? అంటే ఆ యొక్క మందస పెట్టి ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళ దగ్గరే ఉండిందా? చివరి దాకా ఇప్పుడు కూడా ఉందా? లేదు. అది తీసుకొని డిసపియర్ అయిపోయింది. సో, కనపడకుండా పోయింది ఒక స్టేజ్‌లో. దాని గురించి అంతా కూడా వస్తుంది హిస్టరీ లాగా. సో, అది ఒక స్టేజ్‌లో వచ్చి కనబడకుండా పోయిందనమాట. అంటే ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మందస పెట్టి ఏదైతే ఉందో వాళ్ళకి టెంపరరీ సెటప్ మాత్రమే. అది పర్మనెంట్ కాదు. అనే దానికే ఆ యొక్క మందస పెట్టెలో ఉండేటటువంటి ఆ యొక్క మోత కర్ర ఏదైతే ఉందో అది ఫిక్స్‌డ్‌గా అంటే అందులోనే పెట్టేసుంటే ఏమి తీసుకొని వెళ్ళబడుతుందనే అర్థం వస్తుందన్నమాట. సో, ఈ విషయాలు మీరు గమనించాలి. కానీ ఆ యొక్క టేబుల్స్ కానీ, ఆ ధూప పీఠానికి కానీ సో, వీటికన్నిటికి కూడా పెట్టబడినటువంటి మోత కర్ర ఏదైతే ఉందో అవి తీసి పెట్టేస్తూ ఉంటారు. ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో పెట్టేసి ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తుంటారనమాట కర్ర. కానీ ఈ యొక్క మందస పెట్టెకి మాత్రము అది ఫిక్స్‌డ్‌గా అలాగే అందులోనే ఉంచబడుతుంది. దీని యొక్క అర్థం మీకు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. తర్వాత నిర్గమకాండం 25 అధ్యాయము 18 వచనం నుండి 21 వచనం. మరియు 2 బంగారు రేకులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కేరబును, ఆ కొనను ఒక కేరబును చేయవలెను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కేబరులను దానితో ఏకాండముగాను చేయవలెను. ఆ కేబరులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖము ఒండొండికి ఎదురుగా ఉండవలెను. ఆ కేబరుల ముఖములో కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనమును ఆ మందసంలో ఉంచవలెను. ఓకే సిస్టర్. సో, ఇప్పుడు కరుణాపీఠం గురించి ఆ యొక్క మందస పెట్టి మీద మూయబడినటువంటి ఆ యొక్క లిడ్ ఏదైతే ఉందో మూత దాన్ని ఏమంటాం మనం? కరుణాపీఠం అంటాం. సో, ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద ఏమున్నది? 2 పక్కల కేరుబులు 2 కేరుబులు ఉన్నాయి. ఈ పక్క ఒక కేరుబు, ఆ పక్క ఒక కేరుబు. అవి ఎలా ఉన్నాయి? రెక్కలు విప్పబడి అది దేన్ని చూస్తా ఉంది. ఆ కేరుబులు ఎక్కడ చూస్తా ఉంటది? ఒకదాన్ని ఒకటి చూసుకుంటా ఉందా? కరుణాపీఠం వైపు చూస్తా ఉంటది. కరుణాపీఠం ఐ మీన్ అక్కడ కరుణాపీఠం ఆ యొక్క మధ్య స్థలంలో అక్కడ 2 కూడా రెక్కలు విప్పుకొని అక్కడ మధ్యలో అక్కడ చూస్తా ఉంటది. ఎందుకు చూస్తా ఉంటది అట్లా? కాదు కాదు. ఆ పాయింట్ నేను చెప్పట్లేదు. రెక్కలు విప్పడం ఎందుకంటే ఆ రెడీనెస్ టు ఫ్లై అది ఓకే.
ఇక్కడ ఎందుకు అక్కడ మధ్య స్థలంలో చూస్తూ ఉంటది? ఆ 2 కేరుబులు ఎందుకు అలా ఆ యొక్క నిర్మాణం మీరు అర్థం చేసుకోండి. 2 కేరుబులు ఆపోజిట్‌లో ఉన్నాయి. రెక్కలు విప్పుకొని దాన్ని చూస్తా ఉంది కరుణాపీఠంలో. మధ్య భాగంలో చూస్తా ఉంది. ఎందుకని అని చూసినట్లయితే ప్రాయశ్చిత్తార్థ బలులను అర్పించినప్పుడు ఏం చేస్తుంటాడు ప్రధాన యాజకుడు? కోడెను బలిచ్చి ఆ యొక్క రక్తం ఒక పాత్రలో ఆ యొక్క బ్లడ్ని తీసుకుని వచ్చి తాను ఏం చేస్తాడు? ఎక్కడ ప్రోక్షిస్తాడో ఆ యొక్క కరుణాపీఠంలో ఉన్నటువంటి మధ్య భాగంలో ప్రోక్షించడం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు ప్రోక్షిస్తాడు? 7 టైమ్స్. ఓకే, సో ఈ ప్రోక్షించడం అనేది మనం చూస్తున్నాం. ఈ ప్రోక్షించడం అనేది వాళ్ళు ఈ కేరుబులు ఏం చేస్తున్నారంటే చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఈ యొక్క రక్షణ ప్రణాళిక నెరవేరుతుందో, ఆ యొక్క కోడి యొక్క రక్తం ప్రోక్షింపబడుతుందో, ఈ మానవులకి రక్షణ అనేది ఎప్పుడు వస్తుందో అనేది వాళ్ళు తేరి చూస్తూ ఉంటారనమాట రెడీగా. అంటే మీకు అర్థమైందా నేను చెప్పడము? సో ఇప్పుడు ఆ యొక్క కోడె దేన్ని సూచిస్తుంది చూడండి. ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము బలులు ఆ దినం దేన్ని సూచిస్తుంది? ప్రాయశ్చిత్తార్థ దినము, అటోన్మెంట్ డే. అది దేన్ని సూచిస్తుంది? సువార్త యుగంను సూచిస్తుంది. సువార్త యుగంలో చూడండి, ఆ కోడె యొక్క బలి ఎవరి నిమిత్తం? ఫస్ట్ సువార్త దినపు బలుల గురించి చెప్పండి. 2 బలులు ఇస్తారు కదా. మొదటి బలి ఏది? కోడె. కోడె ఎవరి కోసం బలి ఇవ్వబడింది? ప్రధాన యాజకుడి కోసం, అహరోను అతని కుటుంబం, పిల్లలు, కుటుంబం గురించి ఒకటి. ఆ తర్వాత రెండవది బలి ఏది? 2 మేకలు తీసుకుంటారు. ఒకటి ప్రభు మేక, రెండవది విడిచిపెట్టబడినటువంటి మేక. సో ప్రభు మేక ఎవరి కోసం బలి ఇవ్వబడింది? ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తం. ఓకేనా? ఈ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సువార్త యుగంలో కోడె ఎవరిని సూచిస్తుంది? యేసు ప్రభుని సూచిస్తుంది. యేసు ప్రభు మొదటిగా తన యొక్క బలిని ఎవరి కోసం ఇచ్చారు? దాంట్లో కూడా బలి, ఆ రక్తాన్ని ప్రోక్షించడంలో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఎవరికని చూసినట్లయితే సంఘానికి, సంఘం కొరకే ఫస్ట్. సో ఇప్పుడు సంఘం కొరకు ఆ యొక్క రక్తం అనేది ప్రోక్షింపబడింది, వాళ్ళకి రక్షణ కలిగింది. అవునా? ఆ తర్వాత రెండోది లోకానికి, లోక ప్రజలందరికీ కూడా ఆ యొక్క రక్షణ అనేది కలిగింది అనేది మనకి చూడొచ్చు. సో ఈ యొక్క 2 విషయాల్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సహోదరా. ఈ యొక్క ఇంకొక విషయాన్ని కూడా, ఈ కేరుబులు 2 కేరుబులు దేన్ని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? 2 కేరుబులు దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను. సో ఇక్కడ మీరు చదివినటువంటి వాక్య ప్రకారం ఇక్కడ చూసినట్లయితే ఆ కరుణాపీఠము ఏ విధంగా చేయబడింది? నాకీషు పనిగా. అంటే నాకీషు పనిగా అంటే ఏమి? బీటన్ వర్క్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే బంగారుతో మనం ఏదైనా చేస్తున్నప్పుడు సుత్తితో కొట్టి కొట్టి చేస్తారు కదా. మీకు అర్థమైందా? ఆ కొట్టి చేయడం అంటే, కొట్టి చేయడం దేన్ని సూచిస్తుంది? కొట్టడం అంటే ఏంటి? ట్రిబులేషన్స్, శ్రమలను సూచిస్తుంది. సో ఇక్కడ ఆ శ్రమల మధ్యలోనే చూడండి దేవుని యొక్క క్యారెక్టర్ వచ్చి బయలుపడుతుంది అనమాట. ఆ శ్రమల మధ్యలోనే దేవుని యొక్క క్యారెక్టర్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క టెబర్నికల్ అనేది చూడండి, ఈ యొక్క ప్రతిదీ కూడా దేవుడు మనిషికి అర్థం కాలేదు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క హృదయం ఏంటో సరైన అండర్స్టాండింగ్ లేదు, ఆయనకు నాలెడ్జ్ ఏంటో, ఆయన ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నాడో మొదట అర్థం కాలేదు. సో కొన్ని విషయాలు ఈ అనుభవం గుండా వెళ్ళినప్పుడు యేసు ప్రభు తన యొక్క అద్వితీయ కుమారుడినే మన కోసం పెట్టాడంటే ఇంత ప్రేమ దేవునికి ఉన్నదా అనేది అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ శ్రమల గుండానే ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ శ్రమల గుండానే దేవుని యొక్క క్యారెక్టర్ అనేది, ఆయన యొక్క శక్తి కానీ, ఆయన యొక్క ప్రేమ కానీ బయలుపడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ 2 కెరువులు దాన్ని సూచిస్తుంది, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క
ప్రేమను సూచిస్తుంది. ఈ కరుణాపీఠం దేన్ని సూచిస్తుంది? కరుణాపీఠం మీద రక్తము ప్రోక్షింపబడుతోంది. ఎవరి రక్తం ప్రోక్షింపబడుతోంది? యేసు ప్రభు యొక్క రక్తము ప్రోక్షింపబడుతోంది. అంటే ఆ కరుణాపీఠం ఏంటి? సిలువ. సిలువను సూచిస్తోంది. అంటే ఛాయలో కరుణాపీఠము, నిజంలో మీరు చూసినప్పుడు ఆ సిలువ. ఆ సిలువ మీద యేసు ప్రభు కార్చినటువంటి ఆ రక్తంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షింపబడినటువంటి ఆ యేసు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క మర్సీ సీట్, ఈ కరుణాపీఠం దేన్ని సూచిస్తోందంటే జస్టిస్, నీతిని సూచిస్తోంది. ఇప్పుడు కరుణాపీఠం మీద నీతి ఉంది, యేసు ప్రభు యొక్క రక్తం దాని మీద చిందింపబడుతుంది. అంటే ఏంటి? కరుణాపీఠము నీతిని సూచిస్తోంది. కరుణాపీఠం అంతా కూడా నీతిని సూచిస్తా ఉంది. ఆ మధ్య భాగంలో రక్తం ప్రోక్షింపబడేటటువంటిది క్రాస్ అని కూడా మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ యొక్క రక్తం వచ్చి ప్రోక్షింపబడుతున్నది అంటే ఏమర్థము? దేవుని యొక్క శక్తి ఉన్నది, చూస్తా ఉంది. దేవుని యొక్క లవ్ అనేది ఇప్పుడు వచ్చి కొంచెం స్టాప్ చేయబడుతున్నది. వెయిట్. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దీన్ని ఎవరు మాత్రం రుచి చూస్తా ఉన్నారు? మనం మాత్రం ఎందుకు రుచి చూస్తా ఉన్నాం? లోకం చూడలేదు. ఎందుకో? మన కోసం ఆ బలి యొక్క యేసు ప్రభు తన్ను తాను సమర్పించుకున్నాడు కదా. ఎవరైతే అంగీకరించారో వారికి మాత్రమే ఈ దినంన మనము దేవునికి ప్రత్యేకంగా మనకి మాత్రమే ఓపెన్ చేయబడింది. వాళ్ళకి తర్వాత వస్తుంది దేవుని యొక్క మిలీనియల్ ఏజ్ లో, 1000 ఏళ్ల పరిపాలన. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి కోసం మాత్రమే మనం చూస్తున్నాం? దేవుని యొక్క ప్రేమను గురించి ఇన్ని వాక్యాలు చదివి కూడా మీకు అర్థం కాలేదు. దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క నీతిని చూసిన తర్వాత కదా మీరు సత్యంలోకి వచ్చున్నారు. సో మీకు ఆ అండర్స్టాండింగ్ అనేది మీకు మాత్రమే వచ్చింది అనమాట. సో ఇటువంటి కరుణాపీఠం అనేది ఒక జస్టిస్, ఒక శ్రమల గుండా ఈ యొక్క దేవుని యొక్క పవర్ కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క రక్షణ అనేది, రక్తం ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో రక్షణ అనేది, ఆ నీతి అనేది అనుసరించబడింది అని అర్థం. ఇప్పుడు నీతి అనుసరించబడింది. ఇప్పుడు ఆ ప్రేమ అనేది దేవుని యొక్క శక్తిని కానీ దే ఓపెన్ టు ఇప్పుడు మనకు మాత్రమే ఈ యొక్క సువార్త యుగంలో ఇవ్వబడినది. సో మిగతా వాళ్ళకందరికి కూడా, లోకస్తులకి తర్వాత వాళ్ళన్నీ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఒక అండర్స్టాండింగ్ మాత్రమే. ఎందుకు ఇవన్నీ, దేవుడు ఎందుకు ఇవ్వబట్టాలి, ప్రతి ఒక్క దేంట్లో మీనింగ్ ఏముంది, ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నది, దేవుడు ఎందుకు ఈ విధంగా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల ముందు దేవుడు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనం పొందుకున్న ఈ సత్యం వచ్చి లోకస్లో ఇట్లాంటి సత్యం వింటున్నారా? ఇవన్నీ వీళ్ళకి అర్థమవుతుందా? కరుణాపీఠం ఉంది అంతే, వాళ్ళకి తెలుసు. కరుణాపీఠంలో ఒక్కొక్కటి దేన్ని సూచిస్తాయి, ఎందుకు ఆ డిజైన్, ఎందుకు ఇట్లా పెట్టాడు, ఎందుకు ఇవన్నీ మీకు మాత్రమే దేవుడు బయలుపరుచున్నాడు అనమాట. సో వాళ్ళకి అంతా నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఇంకా నాలెడ్జ్ లేని వాళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు దేవునికి విరోధంగా. దేవుని చిత్తాన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే మానవుడికి ఆదాంకి ఇచ్చాడు కదా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ మనకు కూడా ఇప్పుడు ఇచ్చినాడు. సో మనం దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఉన్నతమైన స్థితిలోకి మనము ఎత్తబడతాం యేసు ప్రభు వల్లే. సో యేసు ప్రభు కూడా ఆ ఉన్నతమైన స్థితి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు, దైవికమైన స్థితిలోకి. కొంతమంది దేవదూతలు దేవుని చిత్తము కానిది వాళ్ళు, మేము కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్దామని ఒక ఆపర్చునిటీ దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకుని వచ్చారు. కానీ సో దేవుని చిత్తం కానిది చేసి వాళ్ళు ఏం చేశారు, దాన్ని పోగొట్టుకున్నారు. సో ఈ అనుభవాలన్నీ కూడా చూడండి, దేవుని ఎలా ఆరాధించాలి కొద్దిగా నేర్పిస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత సో ప్రత్యక్షపు గుడారం వాళ్ళ దగ్గర ఉండింది. ఫర్ ద ఫస్ట్ టైం చూడండి, షీలో అనేటటువంటి ప్లేస్ ఎవరికైనా గుర్తున్నదా? షిలోహు అంటే ఈ షిలోహు అనే ప్లేస్ లోనే మొట్టమొదటి కానాన్లోకి వెళ్ళిన తర్వాత యెహోషువ ద్వారా అక్కడ ప్రత్యక్షపు గుడారం అనేది అక్కడ పెట్టబడింది అనమాట. మీకు అర్థమైందా?
ఎస్టాబ్లిష్ చేయబడింది. ఐ మీన్ పెట్టబడింది అని అర్థం. మీకు అర్థమైందా? ఫస్ట్ కానాన్‌లోకి వెళ్ళిన తర్వాత పెట్టినటువంటి ప్లేస్ ఇది. సో, వాక్యం చదువుకుంటాము. 1 సమూయేలు 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుంటాము. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కేరబుల మధ్య ఆసీనుడై ఉండే సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమార్తెలైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. సో, ఇక్కడ చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది సౌలు రాజుకు ముందు రాజు అయినటువంటి ముందు జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బిఫోర్ సౌల్ టైం పీరియడ్ లో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ. సో, ఇక్కడ షిలోహులో ఉన్న నిబంధన మందసాన్ని వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు సహోదరులారా? చదివారు కదా వాక్యం, చదవలేదా? ఇంకోసారి చదివిచ్చిన సిస్టర్ సరిగ్గా చదవలేదు సిస్టర్. మరి ఎవరికి అర్థం కాదు. ఇంకోసారి చదువు. కాదు, మీరు అది వాక్యం ఎందుకు చదివిస్తాం? దాని మీద మైండ్ పెట్టాలి కదా మీరు. నేను దాన్ని అడుగుతాను, ఏం చెప్తాంది ఆ వాక్యము, అందులో ఏం విషయం ఉన్నది? సరే, ఇక్కడ చూడండి. షీలోహులో ఇక్కడ నిబంధన మందస పెట్టి ఉన్నది. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా ఫిలిష్తీయుల వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారనమాట. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెద్దలంతా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. దేవుని యొక్క సన్నిధానమైనటువంటి ప్రిజన్స్ అయినటువంటి ఈ యొక్క మందస పెట్టి తీసుకొని బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు. అంటే యుద్ధం చేసేటటువంటి ప్లేస్ లోకి ఎత్తుకొని వెళ్ళి దాన్ని ఆడ పెట్టేసామనుకోండి, దేవుని యొక్క ప్రిజన్స్ అంటే దేవుని యొక్క ఉనికి అక్కడ ఉంటుంది. కాబట్టి మనకి తప్పకుండా ఈ ఫిలిష్తీయుల వద్ద విజయం వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఆ మందస పెట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళి, ఎక్కడ ఉండేది? అది షిలోహులో ఉన్నటువంటి ఆ యొక్క మందస పెట్టిని తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధ భూమిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? ఎండ్ రిజల్ట్ ఏమైంది? సో, దేవుని చిత్తం అది వాళ్ళు ఆ విధంగా చేయడము. దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఏమన్నా మందస పెట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ యుద్ధ భూమిలో పెట్టమని చెప్పాడా వాళ్ళకి? వాళ్ళే అనుకున్నారు ఎరికోలో జరిగిన విధంగా కూడా ఈ మందస పెట్టిని తీసుకొని వెళ్ళి పెట్టడం వల్ల మనకి విజయం దక్కుతుందేమని వాళ్ళే ఊహించుకొని ఆ మందస పెట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? సో, ఈ విషయాన్ని చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరు? ఏలి కుమారులు ఎవరెవరు వాళ్ళు? హొఫ్నీయులు, ఫీనెహాసు. సో, వీళ్ళిద్దరు కూడా కరప్టెడ్ పీపుల్స్. వీళ్ళిద్దరు కూడా హతులైరి అని చెప్పి వాక్యం చెప్తుంది. ఆ తర్వాత 30,000 ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ యొక్క సోల్జర్స్, సోల్జర్స్ అనేది సైనికులు చనిపోతారనమాట. సో, తర్వాత ఏం జరిగింది? ఫిలిష్తీయులు ఏం చేశారు? ఆ నిబంధన మందస పెట్టిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ యొక్క దేశంలో వెళ్ళి పెట్టుకున్నారు. సో, ఈ విషయం మీకు గుర్తుకొస్తున్నదని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆ నిబంధన మందస పెట్టి వాళ్ళ నుంచి కొనిపోబడ్డము ఏంటి? ఏం సూచిస్తున్నారు? దేవుని యొక్క ప్రిజెన్స్, ఉనికి, లేకుంటే దేవుని యొక్క ప్రిజెన్స్ అనేది వాళ్ళ నుండి బయలు వెళ్ళిపోయింది వాళ్ళు చేసినటువంటి పాపం వలన అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ దేవుడు చెప్పనటువంటి విషయాన్ని వాళ్ళు చేసి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కంపల్ చేస్తున్నారు. వాళ్ళకి విజయము కావాలి,
ఆ కావాల్సినటువంటి విజయాన్ని ఎలాగో దేవుణ్ణి ఉపయోగించుకొని ఎలాగో పొందుకుంటామనేసి వాళ్ళు దేవుణ్ణి ఫోర్స్ చేస్తున్నారు విజయాన్ని ఇవ్వమని. అవునా? సో దేవుడా నీ చిత్తం అయితే నాకు విజయాన్ని ఇవ్వు అనేది వదిలేసి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? దేవుని ఫోర్స్ చేసే ఇటువంటి అవిధేయత అనేది వాళ్ళు చూపించడం జరిగింది. దేవుడు దీన్ని అనుమతించాడు. చూడండి, వారి మధ్యలో నుండి కూడా దేవుడు వెళ్ళిపోవడం అనేది అక్కడ దేవుని యొక్క ఉనికి అనేది, ఆ ప్రిజెన్స్, దేవుని యొక్క సన్నిధి అనేది వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధంగా జరుగుతుందని ఊహించుకోనే లేదంట. సో అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా ఈ విధంగా కూడా జరిగిపోయింది. వాళ్ళ విజయం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి చెడుగా కూడా మారడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దేవుడు ఇక్కడ ఆ మెటీరియల్ కి ఏమైనా ముఖ్యత్వం ఇచ్చాడా? ఆ మెటీరియల్ అంటే ఆ వస్తువుకి ముఖ్యత్వం ఇచ్చాడా? అంటే ఆ నిబంధన మందస పెట్టికి ముఖ్యత్వం ఇచ్చారా? ఎవరు ముఖ్యత్వం ఇస్తున్నారో దేవునికి వాళ్ళకి ముఖ్యత్వం ఇచ్చారా? ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ మందస పెట్టికి ముఖ్యత్వం ఇచ్చారా? మందస పెట్టి ఉంటే దేవుడు ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. అవునా? అంటే ఆ యొక్క మెటీరియల్ అనేది వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే అదే దేవుడు అనుకున్నారు వాళ్ళు. సో కాబట్టి అది ఉంటే మనకి విజయం వస్తుంది అనుకున్నారు. కానీ నిజానికి వాళ్ళు ఏం చేసి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి, దేవుని క్యారెక్టర్ చూపించుండాలి, దేవుణ్ణి ఆరాధించుండాలి, వాళ్ళ హృదయంలో విశ్వాసం చూపించుండాలి. సో ఎన్ని నెలలు ఈ యొక్క మందస పెట్టి ఫిలిస్తీన్ల వద్ద ఉండింది? ఎన్ని నెలలు? అక్కడ మళ్ళా ఆ మందస పెట్టి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిస్తీన్లకి తెగుళ్ళు వచ్చాయి. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మందస పెట్టి ఎక్కడికి తీసుకొని రాబడింది? 7 నెలలు ఫిలిస్తీన్ల వాళ్ళ ప్లేస్ లో వచ్చి వాళ్ళ దేశంలో మందస పెట్టి ఉన్నింది. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని రాబడింది. సో ఆ యొక్క మందస పెట్టి కూడా చూసినట్లయితే ఆ బండి మీద, ఎడ్ల బండి మీద కూడా తీసుకొని రావడం అనేది మనం చూడొచ్చు. సో చదువుకుంటాము. 1 సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు. ఈ యొక్క సమూయేలు తర్వాత సౌలు కాలంలో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 1 సమూయేలు 7వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా కిర్యాతయిము వారి వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ ఎందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలీజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతయిములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. సో ఇక్కడ చూడండి, కిర్యతయిము. సో ఇది నాకు నోట్లో తిరగట్లేదు. కిర్యతయిములో చూడండి, ఆ యొక్క ప్లేస్ లో అబీనాదాబు వాళ్ళ ఇంటిలో 20 సంవత్సరాలు అది ఆ నిబంధన మందస పెట్టి అనేది ఉంచడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క పాప పరిహారార్థ బలి, ఆ యొక్క ప్రాయశ్చిత్త దినంలో ఇవ్వబడేటటువంటి పాప పరిహారార్థ బలి అనేది సరిగ్గా ఇవ్వడం, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు సరిగ్గా ఇచ్చారని చూసినట్లయితే ఆ యొక్క బలి అనేది వాళ్ళు సరిగ్గానే ఆ యొక్క అనుసరణ అనేది, ఆచరణ అనేది వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. సో ఇప్పుడు యెహోవా, ఈ యొక్క ఇజ్రాయేల్ అందరూ కూడా యెహోవాను అనుసరింపక బహుగా దుఃఖించిరి అనేటటువంటి విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. తర్వాత 20 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దావీదు తాను ఏం చేశాడు? ఫస్ట్ అటెంప్ట్ ఏం చేశాడు? సో తాను రాజు అయిన తర్వాత యెరూషలేంని రాజధానిగా చేసుకున్నాడు. రాజధాని చేసుకున్న తర్వాత తాను ఏం చేశాడు? ఈ యొక్క మందస పెట్టిని తన యొక్క రాజధానికి అయినటువంటి యెరూషలేంకు తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నించాడు. మొదటి అటెంప్ట్ లో ఏం చేశాడు? తను చదువుకుంటాము. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. సో ఉండండి, దండు ఒక ప్రయాణమైన నిమిషం ఉండండి. దానికంటే ముందు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది?
అనేది ఒక చిన్న ఓవర్ చూద్దాము. యాక్చువల్‌గా ఇప్పుడు ఒక మందస పెట్టిని ఎవరు తీసుకొని రావాలి? యాజకులా? లేవీయులు. సో, యాజకులు చేసే పని ఉంటది. మోసుకొని పోయే పని వచ్చి లేవీయులు చేయాలి. సో, అప్పుడు లేవీయులు వచ్చి తీసుకొని రావాలి. కానీ దావీదు ఇక్కడ ఏం చేశాడంటే లేవీయులతో రాలేదు కానీ దాన్ని తీసి ఒక ఎడ్ల బండి మీద పెట్టుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పినప్పుడు తాను ఎవరండి అక్కడ ఉజ్జా ఉజ్జా ఏం చేశాడు? దాని బ్యాలెన్స్ పట్టుకోవడానికి అక్కడ మందస పెట్టిని పెట్టుకోవడం, తను అక్కడికక్కడే దేవుని యొక్క ఆజ్ఞను మీరిన దాని వల్ల చనిపోవడం జరుగుతుంది. సో తర్వాత ఏం చేశాడు? దావీదు దాన్ని తీసుకొని వెళ్ళడం అనేది ఆపేసి, సరే చదువుతాం ఒక్కొక్క వాక్యంగా. మీరు మొదట సంఖ్యాకాండం 4:15 చెప్పాను. సంఖ్యాకాండం 4:15 చదవండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. చూడండి, చాలు. అక్కడ ఎవరు మోస్తున్నారు? కహాతీయులు, లేవీలే. వీళ్ళు మోసేటప్పుడు కూడా దేన్ని పట్టుకొని మోయాలి? ఆ కర్ర, మోత కర్ర అని చెప్పాం కదా, బంగారు పూత పూసినటువంటి మోత కర్రనే పట్టుకొని మోయాలి. మందస పెట్టిని తాకాలా? వాళ్ళు తాకితే వాళ్ళ లేవీలు కూడా మరణిస్తారు. అవునా? సో ఇప్పుడు ఊజా తాను చేసినటువంటి తప్పిదం అక్కడ మీరు గమనించి చూడొచ్చు. సో ఇక్కడ దావీదుకి సరిగా అండర్స్టాండ్ కాలేదు. తర్వాత తాను అండర్స్టాండ్ చేసుకున్నాడు ఇది ఏ విధంగా చేయాలో. తర్వాత అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. చూడండి, మా వాక్యం చదువుకోండి. ఎన్ని నెలలు తాను ఈ విధంగా ఆ మందస పెట్టిని ఎక్కడ ఉంచాడు? 2 సమూయేలు 6:11. ఒబేదెదోము ఇంటిలో 2 సమూయేలు 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. సో 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నాడు. మందస పెట్టిని దావీదు ఉంచడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఏం జరిగింది? ఆ ఇంటి వారికి అందరికి కూడా బాగా ఆశీర్వాదం వచ్చింది. తెలుసుకున్నటువంటి దావీదు దాన్ని వెంటనే యెరూషలేముకి తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నించారు. 2వ అటెంప్ట్ ఇప్పుడు చేస్తున్నాడు దాన్ని తీసుకొని రావడానికి యెరూషలేముకి. ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ సెకండ్ అటెంప్ట్ వచ్చి 2 సమూయేలు 16:12-19 వరకు, 1 దినవృత్తాంతంలో 15-16 అధ్యాయంలో కూడా మీరు చదువుకోవచ్చు. సో మనం దాని గురించి డీప్ గా వెళ్ళట్లేదు. ఈ టైంలో ఇప్పుడు ఏం చేశాడు దావీదు? ఈ యొక్క నిబంధన మందస పెట్టిని లేవీల ద్వారా దాన్ని తీసుకొని రావడం జరిగింది. గొప్ప సాక్రిఫైజెస్, బలులు అర్పించడము, ఒక మ్యూజిక్ డాన్స్లు వేసుకుంటా దాన్ని తీసుకొని రావడం అనేది యెరూషలేంకి మనం చూడొచ్చు. యెరూషలేం పట్టణానికి తీసుకొని రావడం అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఆ నిబంధన మందస పెట్టిని ఎక్కడ పెట్టాడు? మొదట అది ఎక్కడ ఉన్నింది? షీలోహులో ఉన్నింది. ఇప్పుడు అక్కడ పోయి పెట్టాడా? లేదు. యెరూషలేముకి తీసుకొని వచ్చాడు. తన యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ అయినటువంటి యెరూషలేముకి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎక్కడ పెట్టాడు అని చూసినట్లయితే తను ఒక స్పెషల్ ప్లేస్, ఒక టెంట్ లాగా నిర్మించి అందులో వచ్చి ఉంచడం జరిగింది అనమాట. ఎందుకోసం అక్కడ పెట్టాడు? అంటిల్ ఆ యొక్క మందిరం నిర్మించిన తర్వాత, ఒక గొప్ప మందిరాన్ని నిర్మించిన తర్వాత అందులో పెడతామని టెంపరీగా అక్కడ పెట్టడం అనేది జరిగింది అనమాట. సో ఇంతవరకు కూడా మీరు చూసినట్లయితే ఆ యొక్క ప్రాయశ్చితార్థ బలులు కూడా సవ్యంగా నిర్వహించబడలేదు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ షీలోహులో నుండి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారో అప్పటి నుంచి వాళ్ళు ప్రాయశ్చిత్త దినపు బలులను సరిగ్గా నిర్వహించలేదు. ఎందుకంటే మందస పెట్టి అనేది ఒక ప్లేస్ లో, ఒక టెబర్నికల్లో పెట్టడం అనేది ఇక్కడ సరిగ్గా అనేది జరగలేదు అనమాట.
తర్వాత ఆ మందస పెట్టి గురించి మనం కొన్ని విషయాలు చదువుతాం. ఇప్పుడు హిస్కియా ఏం చేశాడు? హిస్కియాస్ రిఫార్మేషన్ అని మనం చూడొచ్చు. ఏం పునరుద్ధరణ ఏం చేశాడు? 2 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 31వ వచనం. హిస్కియా ఏం చేశాడు? హిస్కియా యొక్క పాస్ ఓవర్ గురించి మనం విన్నాం కదా సబ్జెక్ట్. తానేం చేశాడు? తనేం చేశాడు హిస్కియా? హిస్కియా యొక్క తండ్రి ఎవరు? తండ్రి పేరేంటి? హిస్కియా రాజు యొక్క తండ్రి పేరు ఆహాజ్ రాజు. తను మంచివాడా చెడ్డవాడా? ఆహాజ్ రాజు. తనేం చేశాడు? విగ్రహారాధన చేశాడు. ఎవరు కూడా అక్కడ ఆరాధన చేయకూడదు అనేసి అవన్నీ కూడా మూసివేశాడు. ఇప్పుడు చూడండి, హిస్కియా రాజు ఎప్పుడైతే తను రాజు అయిన తర్వాత ఆలయాన్ని రిఓపెన్ చేయడము, శుద్ధీకరించడము జరిగిందనమాట. సో ఎప్పుడైతే వాళ్ళ తండ్రి అయితే దేవునికి విరోధమైన కార్యము చేశాడు, కానీ హిస్కియా రాజు చూసినట్లయితే వెంటనే కూడా ఆలయాన్ని రీఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అక్కడ తర్వాత లేవీయుల్ని అలాగే యాజకుల్ని నియమించడం జరిగింది. ఆ తర్వాత చూడండి, తాను ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని, యూదా ప్రజల్ని అందరినీ కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసి పాస్ ఓవర్ని, పస్కాను కూడా అనుసరించటకు అందరినీ కూడా పిలిపించడం జరిగింది అనమాట. సో అందరూ కూడా ఏమంటే ఆ యొక్క ఇన్విటేషన్ తీసుకొని తనను తాను తగ్గించుకొని అందరూ కూడా ఆ టైంలో చూడండి, విగ్రహారాధకులు అనేక మంది ఉన్నారు. ఆ విగ్రహారాధన వదిలేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పస్కాను అనుసరించటకు వచ్చినారు. చదువుకుంటాం వాక్యము 2 దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటాం. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సాలొమోను కాలమునకు తరువాత ఇలాగు జరిగి ఉండలేదు. సో సాలొమోను కాలంలో కట్టినటువంటి ఆలయము తర్వాత చూడండి ఏ విధంగా ఈ యొక్క హిస్కియా కాలంలోనే ఈ పునరుద్ధరించబడింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. గొప్ప ఆనందం కలిగింది వీళ్ళకందరికీ కూడా, ఇజ్రాయెల్ ప్రజల తర్వాత ఇప్పుడు ఏంటి, హిస్కియా కాలం తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? యోషియా కూడా పునరుద్ధరించాడు. మీరు దీన్ని కూడా 2 రాజులు 22వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు చూడొచ్చు. లేకుంటే 2 దినవృత్తాంతంలో 34, 35వ అధ్యాయం చూడొచ్చు. సో ఇప్పుడు యోషియా ఏ విధంగా పునరుద్ధరించాడు ఈ యొక్క ఆలయాన్ని? యోషియా ఏం చేశాడు? ఆ యొక్క ఆలయాన్ని రిపేర్ చేసేటప్పుడు దానికి ఏం దొరికింది? ధర్మశాస్త్రం దొరికింది. ధర్మశాస్త్రం దొరికిన తర్వాత తాను ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రం అంతా కూడా చదవడం జరిగింది. చదివి తను ఏం చేశాడు? బిగ్గరగా కేకలు వేసి బట్టలు చించుకొని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు? హోసియా రాజు అంటే ఈ విధంగా పస్కాను అనుసరించలేదే మనం అనేది ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఇక్కడ అన్ని కూడా మనం చేయలేదని చెప్పి ఆయన బాధతోటి ఆ యొక్క పశ్చాత్తాపడి బట్టలు చించుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆయన వెంటనే ఏం చేశాడు? ఆ యొక్క బయలు దేవదూత యొక్క బలిపీఠములన్నిటిని కూడా పగలగొట్టి అన్నిటిని కూడా చూడండి, దేవుని యొక్క నిబంధన ఏదైతే ఉన్నదో దాన్ని అన్నిటిని కూడా తెలుసుకొని దాన్ని అన్నిటిని కూడా అనుసరించడానికి ప్రయత్నించడం అనేది జరిగింది అనమాట. సో ప్రజల మధ్య చూడండి ఒక గొప్ప రిఫార్మేషన్ అనేది, పునరుద్ధరణ అనేది, దేవుని వైపు తిరగడం అనేది అక్కడ జరిగింది. వాళ్ళందరూ కూడా పస్కాను అనుసరించారు. వాక్యం చదువుకుంటారు 2 దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 18వ వచనం. ప్రవక్తయగు సాముయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంతా ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. మోషేయు యాజకులను లేవీయులను అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము. చాలండి. సో ఇక్కడ చూడండి, అటువంటి పస్కా పండుగ అంత ఘనంగా ఇది వరకు కూడా ఎప్పుడు ఆచరించబడలేదని యోసియా కాలంలో చెప్పడం జరిగింది.
చూడండి ఏ విధంగా తాను ఆ యొక్క దేవుని ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడం అనేది జరిగిందో ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఒక్కొక్కటిగా కూడా చూస్తూ వచ్చాం. ఈ యొక్క చూడండి యాక్చువల్‌గా వాళ్ళు విశ్వాసంతోటి ఎప్పుడు ఆరాధన చేశారంటే యెహోషువ కాలంలోనే యెహోషువ 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క మొదటి వాళ్ళు కానాన్‌లో మొదటి పస్కాను అనుసరించారు. అక్కడ చాలా విశ్వాసంతోటి దేవుణ్ణి ఆరాధించారనమాట. చదువుకుంటాము యోషియా 24:31 సారీ యెహోషువ 24:31 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయుల యెహోవాను సేవించుచూ వచ్చిరి. సో ఇన్ని రోజుల తర్వాత చూడండి ఈ యొక్క యెహోషువ చూడండి అక్కడ యెహోషువ కాలంలో అక్కడ మొదట కానాన్‌లో చేసుకున్న విధంగా ఒక గొప్ప విశ్వాసంతో యోషియా కాలంలో కూడా ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి ఆ యొక్క పస్కాను కూడా అనుసరించడం అనేది అక్కడ జరిగింది. ఇప్పుడు ఇన్ని విషయాలన్నీ కూడా ఒక హిస్టరీ లాగా ఈ యొక్క మందస పెట్టి ఏ విధంగా ఎక్కడెక్కడంతా ట్రావెల్ అయింది, వీళ్ళు ఏ విధంగా దేవుని ఆరాధించలేకపోయారు. కానీ ఇంతవరకు కూడా మీరు చూసినట్లయితే సరిగ్గా కూడా ఆ యొక్క వాళ్ళు సరిగ్గా కూడా ఆ యొక్క ప్రాయశ్చిత్త బలులను కూడా చేయలేకపోయారు. ఎప్పుడైతే ఆ మందస పెట్టిని తీసేశారో బయట, అప్పటి నుంచి వాళ్ళు సరిగ్గా ఆరాధించలేకపోయారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మందస పెట్టెలో ఏమేమి ఉన్నాయి? మన్నా ఉంది. ఒక కుండ ఉంది. ఆ కుండలో వచ్చి మన్నా పెట్టారు. సో మన్నా ఎంత పెట్టారు? కొలత ఎంత ఉంటుంది? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఇండివిజువల్ పర్సన్ మన్నాను వచ్చి కూర్చుకోవాలి. పొద్దున్నే వెళ్ళి కూర్చుకోమని చెప్పాడు. ఎంత కూర్చుకోమని చెప్పారు? ఒక ఓమేరు. ఒక ఓమేరు కొలత. ఓమేరు అంటే ఎంత ఉంటుందంటే 2 లీటర్స్ ఉంటుంది. 2.2 లీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఒక రోజుకి వాళ్ళు ఎంత మన్నా తినాలి ఒక ఇండివిజువల్ పర్సన్ 2.2 లీటర్స్ అంతే వాళ్ళ కొలత. అంతే, దానికి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా అదేమవుతుంది, కుళ్ళిపోయి చెడిపోయి పురుగులు పట్టి పోతుంది, వాళ్ళు తినలేరు. సో అది మాత్రమే కాకుండా సబాత్ రోజు ఎంత వాళ్ళు కూర్చుకోవాలి? 2 కూర్చుకోవాలి. అంటే 2 ఓమేర్లు కూర్చుకోవాలి. సో 2 డేస్కి తగినట్టు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి మన్నా చెడిపోతుందా? 2 డేస్కి చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు తర్వాత మోషేకి ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది? ఈ యొక్క మన్నా ఒక కుండలో కలెక్ట్ చేసుకొని తను ఏం చేయాలి? ఆ మందస పెట్టెలో పెట్టాలని చెప్పడం జరిగింది. ఎంత కొలత అంటే ఒక పర్సన్కి ఎంత అవసరమో అంత మాత్రమే ఆ మన్నాలో ఆ కుండలో పెట్టడం. ఒక ఓమేరు మాత్రమే పెట్టడం జరుగుతుంది అక్కడ. అది చెడిపోతుంది ఆ మన్నా? ఎంత కాలమైనా కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది, చెడిపోదు, కుళ్ళిపోదు, పురుగులు పట్టదు అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత రెండోది ఏం పెట్టారు? అహరోను యొక్క చిగురించినటువంటి కర్ర. చదువుకుంటాము సంఖ్యాకాండం 17:8. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. సో బాదాం పండ్లు గలదాయను ఈ విషయాన్ని మనం చూడొచ్చు. సో మిగతా పెద్దలది కూడా కర్ర ఉన్నది, కానీ ఆ కర్రలన్నీ కూడా ఏది చిగురించలేదు. అహరోను కర్ర మాత్రం చిగురించింది. సో తర్వాత సిస్టర్ చెప్పినట్టు 2 పలకలు, ఏం పలకలు అవి? 10 ఆజ్ఞలు ఉన్నటువంటి రాతి పలకలు పెట్టడం జరిగింది. హోరేబు కొండ మీద మోషే
సారీ. సో ఇప్పుడు ఒక్కొక్క విషయంగా మనం చూద్దాము, చదువుకుంటాము. 1 రాజులు 8వ అధ్యాయం 9వ వచనం. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. సరే, ఈ విషయాన్ని ఇక్కడ పక్కన పెడతాము. ఇప్పుడు వచ్చి ఇది చెడిపోయినటువంటి మన్నాను ఆ నిబంధన మందస పెట్టిలో ఉంచడం జరిగింది. ఇది దేన్ని సూచిస్తా ఉంది? ఇమ్మార్టాలిటీ, అమరత్వాన్ని సూచిస్తా ఉంది అనమాట. అహరోను కర్ర ఎన్నో కర్రలు ఉన్నాయి, అహరోను కర్ర మాత్రం చిక్కరించింది. సెలక్షన్, అది సెలక్షన్ అనేది ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయెల్ ప్రజల చేతిలో ఉన్నదా, దేవుని చేతిలో ఉన్నదా? అంటే యేసు ప్రభు యొక్క సెలక్షన్ ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? మనుషులు ఎవరు సెలెక్ట్ చేయలేదు. ఆయనే వాలంటీర్గా యేసు ప్రభుని, దానికి తగినటువంటి వ్యక్తిని తానే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది దాన్ని సూచిస్తుంది అనమాట. సో అహరోను కర్ర చూడండి, ఆ సెలక్షన్ అనేది సో దేవుని యొక్క చాయిస్, అది ప్రజల యొక్క చాయిస్ కాదనే విషయాన్ని అక్కడి నుంచి అది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ 2 రాతి పలకలు ఎక్కడ పెట్టడం జరిగింది? హోరేబు కొండ మీద మోషేకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగింది? సరే, ఈ యొక్క 1 రాజులు 8వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదవండి. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. సరే, ఇది పాయింట్ నేను తర్వాత డిస్కస్ చేస్తా. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క మందస పెట్టె అనేది బబిలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. ఇది ఒక వేరే పాయింట్ చెప్పిన తర్వాత అది చెప్తాను. ఇప్పుడు సొలొమోను యొక్క ఆలయం గురించి వద్దాము. ఆలయంలో కొన్ని విషయాలు చూద్దాము, చాలా విషయాలు లేవు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక వేరే విషయాల గురించి కూడా మనం వెళ్దాము. ఇప్పుడు సొలొమోను యొక్క ఆలయం గురించి చూద్దాము. 1 రాజులు 6వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు చదువుకుందాం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కేబురులను ఒలివ కర్రతో చేయించెను. ఒక్కొక్క కేరబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు 10 మూరల పొడవు. రెండవ కేరుబులు 10 మూరల కలదై ఉండెను. కేరుబుల రెండింటికిని ఏక పరిమాణము ఏకకారమును కలిగి ఉండెను. చదివారా? 2 దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోతామునకు ఆహాజు కుమారుడు 2 దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 13వ వచనం. యెహోషువనకు అమజ్యా కుమారుడు చదవండి. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబులు రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపులో తట్టు తిరిగి ఉండెను. వాటి ముఖములు మందిరపులో తట్టు తిరిగి ఉండెను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ ఫ్రంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ
చెప్పబడినటువంటి విషయం ఇంకో వాక్యం కూడా చదువుకుంటాము. 1 రాజులు 6వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలివ కర్రతో చేయించెను. మళ్ళా ఇంకా ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివరి మొదలుకొని రెండవ రెక్క చివరి మట్టుకు 10 మూరల పొడవు. రెండవ కెరూబును 10 మూరలు కలదయుండెను. కెరూబులు రెండింటికి ఏక పరిమాణము ఏకకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క ఇవతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటిని మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించి పుష్పములను చెక్కించెను. చాలు. సో ఇప్పుడు ఇవన్నీ వాక్యాలన్నీ చదివారు కాబట్టి దీని గురించి మనం ఒక నిమిషం చూద్దాం. కెరూబులు ఏ విధంగా ఉన్నాయి, దాని సైజ్ ఎంత, ఎన్ని మూరలు, ఎత్తు వచ్చి 10 మూరలు, వెడల్పు 10 మూరలు. అంటే వెడల్పు 10 మూరలు అంటే 2 రెక్కలు ఇట్లా ఓపెన్ గా ఉన్నాయి. ఒక రెక్క 5 మూరలు, ఇంకో రెక్క 5 మూరలు. సో వెడల్పు 5 మూరలు అంటే ఒక స్క్వేర్ షేప్ లో మీరు తీసుకుంటే అదెంత, 20 మూరలు అనే ప్లేస్ అనేది స్క్వేర్ ఫీట్స్ అనేది స్క్వేర్ అంటే సో ఇటు 20 పైన 20. సో ఇట్లా ఒక క్యూబికల్ గా దానికి ప్లేస్ అనేది ఇంత ప్లేస్ అనేది అవసరమైంది అనమాట. సో అది మాత్రమే కాకుండా దాని రెక్కలు చూడండి ఒకదాంతో ఒకటి అంటుకొని ఉన్నది. సో అది ఏ విధంగా ఫేసింగ్ చేసుకుంటా ఉంది, మందిరము లోతట్టు ఫేసింగ్ చేసుకుంటూ ఉన్నది. సో ఇప్పుడు మొదట మనం కంపేర్ చేస్తాము. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో మందస పెట్టెలో అవి ఏ విధంగా ఆ కెరూబులు ఉన్నాయి, దేన్ని ఫేస్ చేస్తా ఉన్నది, మందస పెట్టిని ఫేస్ చేస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఏ విధంగా బిల్డ్ చేయబడి ఉన్నది, ఇప్పుడు దాని యొక్క పరిమాణం సైజు ఆ సైజే ఉందా, ఒలివ కొమ్మతో చేయబడినటువంటిది, చెక్కతో చేయబడినటువంటి కెరూబులు అవి చాలా పెద్ద సైజ్ అనమాట. సో ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఆ కెరూబులు మీరు చూసినట్లయితే మందస పెట్టిని చూసుకుంటూ ఉండేది. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు యొక్క కోడి యొక్క రక్తము ప్రోక్షింపబడుతుందో, ఎప్పుడు నీతి అనేది అక్కడ సంతృప్తి చేయబడుతుందో, ఎప్పుడు ఈ యొక్క మానవ జాతి అనేది రక్షింపబడతారనే ఒక వెయిటింగ్ అనేది అక్కడ ఉండింది అనమాట. సో దానికోసం ఆ వెయిటింగ్ అనేది ఆ కెరూబులు అనేది ఫేసింగ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు చూడండి ఇది ఏమైందంటే ఈ యొక్క సొలొమోను యొక్క ఆలయము ఏ విధంగా ఉంటున్నది, మీరు చూసినట్లయితే సొలొమోను ఆలయం దేన్ని సూచిస్తా ఉంది, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం దేన్ని సూచిస్తా ఉందంటే, ప్రత్యక్షపు గుడారం వచ్చి చూడండి ఆ యొక్క గాస్పల్ ఏజ్ లో సువార్త యుగంలో ఉన్నటువంటి, అంటే మాంసంలో ఉన్నటువంటి సంఘాన్ని సూచిస్తా ఉంది ప్రత్యక్షపు గుడారము. సొలొమోను ఆలయం దేన్ని సూచిస్తా ఉంది, మహిమ చెందినటువంటి సంఘము, దేవుని యొక్క రాజ్యంలో మహిమ చెందినటువంటి సంఘాన్ని సూచిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము పాస్ట్ లో ఏమైంది, సువార్త యుగంలో ఆ కెరూబులు దేన్ని సూచిస్తా ఉంది, దేన్ని చూస్తా ఉంది, మందస పెట్టెలో ఎప్పుడెప్పుడు ఆ యొక్క బలి అనేది సమర్పించబడుతుందో, యేసు ప్రభు యొక్క రక్తం ప్రోక్షింపబడుతుందో అనేది వెయిటింగ్ అనేది అక్కడ ఉంది అనమాట. ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కెరూబులు మీరు సొలొమోను మందిరంలో చూసినట్లయితే ఈ కెరూబులు 2 కూడా నిలబడుకొని ఉంటుంది అనమాట. నిలబడుకొని రెక్కలు విప్పుకొని ఉంటాయి. అంటే ఇది దేన్ని సూచిస్తా ఉందంటే, ఇక్కడ సొలొమోను ఆలయము మహిమ చెందినటువంటి సంఘాన్ని సూచిస్తా ఉంది. ఇక్కడ యేసు ప్రభు యొక్క బలి సమర్పించబడింది. ఈ యొక్క రక్షణ అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా అందించబడాలి. దీనికోసము
రెడీ టు గో అంటే ఏ దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క ప్రేమ ఈ రెండు కెరూబులు సూచిస్తోందని చెప్పాము. ఇది రెడీ టు గో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ రక్షించాలని చూస్తున్నది అనమాట. కానీ ఆ రక్షించాలంటే కూడా దానికంటే ముందు సంఘము ఎత్తబడాలి కాబట్టి అక్కడ వెయిటింగ్, సంఘం కంప్లీట్ అవ్వాలని వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నది. ఇది అర్థమైందా మీకు? ఇవన్నీ ఏదైనా డౌట్ ఉందా? జస్ట్ అండర్స్టాండింగ్ మాత్రం, ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. ఇది అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ అనేది ఏ విధంగా ఉందో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆలయం వెలుపల ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? తప్పు చేశారా? పాపం చేశారా? మరలా పాపం చేశారు, దేవునికి లోబడకుండా పోయారు. ఇంకో విషయాన్ని కూడా చూద్దాము. ఈ యొక్క వాక్యము 1 దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం చదవండి, ఇది ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంది. ధూపపీఠమునకు కావలసినంత పూటమ వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కేరబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. చూడండి, కేరుబు వాహనముల యొక్క అనేటటువంటి మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. వాహనం అంటే ఏంటి? చారియట్, బండి. ఒక బండి మీద, వాహనం మీద ఈ యొక్క కేరుబులు ఉన్నాయి. అంటే వాహనంలో మీరు కూర్చున్నారంటే దానికి అర్థం ఏంటి? రెడీ టు గో అని అర్థము. అంటే ఇక్కడ ఎప్పుడైతే సంఘం కంప్లీట్ అవుతుందో లోక ప్రజలందరినీ కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రేమ వాళ్ళని రక్షించుటకు రెడీ టు గో, ఈ యొక్క రెండు కూడా ఆ యొక్క రెడీగా ఉన్నాయని అర్థం అక్కడ. సో ఇది దాన్ని సూచిస్తా ఉన్నది. సో కాబట్టి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన సంఘం మహిమ చెందబడినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ సంభవిస్తుంది అని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇజ్రాయెల్ ప్రజలు మరలా ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? సొలొమోను ఆలయానికి ఏమైంది? సొలొమోను ఆలయం ఏమైంది? నాశనం చేయబడింది కదా. 2 కొరింథీయులు దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 18వ వచనం. మరియు బాబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులదేమి, రాజు నిధులదేమి, అధిపతుల నిధులదేమి దొరికిన ద్రవ్యమంతయు బాబులోనికి తీసుకొని పోయెను. చూడండి తర్వాత 36:19 వచనం. అదియుగాక కల్దీయుల దేవుని మందిరమును తగులబెట్టు యెరూషలేము ప్రకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. సో కాబట్టి ఇప్పుడు టోటల్ గా డిస్ట్రాయ్ చేసినారు, నాశనం చేశారు. దీన్ని సొలొమోను యొక్క ఆలయాన్ని. సొలొమోను ఆలయంలో ఎంత బంగారము, ఉపకరణంలో అన్ని ఎంతో ప్రెషియస్ గా అన్ని కూడా పెట్టడం జరిగింది. దేవుడు రెండోసారి పూజ చేస్తున్నాడు. ఏంటి? నాకు వస్తువులు ముఖ్యము కాదు, కానీ ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క క్యారెక్టర్ అనేది నాకు ముఖ్యము అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఆ కల్దీయులు ఏం చేశారనమాట? దేవుని మందిరంను తగలబెట్టి యెరూషలేము ప్రాకారంలో పడగొట్టి దాని యొక్క నగరులు అన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువు అన్నిట్లో బొత్తిగా పాడు చేసిరి. సో కాబట్టి దేవుడు మనుషులు వారి యొక్క విశ్వాసానికి, వారి యొక్క క్యారెక్టర్కి ముఖ్యత్వం ఇచ్చినటువంటి మరొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. సో అలాగే మీరు నిర్గమకాండం 28:30 వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే న్యాయ విధాన పథకంలో ఉరిమియు తూమియం ఊరిమ్ అండ్ తూమిమ్ అను వాటిని ఉంచవలెను అని చెప్పబడి ఉన్నది. అవి కూడా కనబడకుండా పోయా, అవి కూడా తీసుకుని వెళ్ళబడింది అనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. జోసెఫస్ అనేటటువంటి ఒక హిస్టారియన్ అంటే తెలుగులో ఏమంటామో చరిత్రకారుడు ఏం రాశాడంటే,
యేసు ప్రభు యొక్క సమయంలో ఆ యొక్క ఆలయానికి గల ఒక్క ఆనవాళ్ళు కూడా లేదంట. ఆ వస్తువులు ఏది కూడా రిటర్న్ చేయబడలేదు. అంటే నిబంధన మందస పెట్టి లేదు. అంతకుముందు అన్నా కూడా మందస పెట్టిని తీసుకొని వచ్చారు. కానీ ఆ మందస పెట్టిలో మీరు చూసినట్లయితే ఈ యొక్క అమూల్యమైనటువంటి 2 డిసపియర్ అయిపోయిందంట తిరిగి వచ్చిన తర్వాత. ఆ వాక్యం కూడా నేను అదే ఆ వాక్యము చూస్తా ఉన్నాను. అది ఆ వాక్యం నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడ ఏమంటే అక్కడ ఆ వాక్యంలో ఏం చెప్తుందంటే వాళ్ళు మందస పెట్టిని తీసుకొని వచ్చిన తర్వాత మీరు చూడండి ఏముందంటే ఆ యొక్క మందస పెట్టెలో పలకలు తప్ప, అంటే 1 రాజులు 8:9 అనుకుంటా, చదవండి అది. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను. సో ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకుండా పోయాను. ఇప్పుడు సలమోన్ ఆలయంలో పెట్టినటువంటి మందస పెట్టె ఏదైతే ఉన్నదో దాంట్లో ఏమేం లేదు, కర్ర లేదు, మన్నా లేదు. అంటే ఎందుకు లేదు? ఇప్పుడు ఆ ఆలయం దేన్ని సూచిస్తా ఉంది? మహిమ చెందినటువంటి సంఘాన్ని సూచిస్తా ఉంది. సో ప్రత్యక్షపు గుడారము శరీరంలో సువార్త యుగంలో శరీరంలో ఉన్న సంఘాన్ని సూచిస్తా ఉంది. సో ఇప్పుడు మీరు కంపారిజన్ చేసుకోండి, సంఘానికి ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటుంది? ఏం కావాలి సంఘానికి? శరీరంలో ఉన్న సంఘం మనకి ఏం కావాలి? మనం దేనికోసం? ఈ అమరత్వం కోసము నిరీక్షిస్తున్నాం, మనకు కావాలి. తర్వాత ఆ ఎంపిక, ఆ సెలక్షన్ అనేది మన అందులో ఒకరుగా ఉండాలనేది కావాలి. తర్వాత ఈ యొక్క రాతి పలకల్లో ఏముంది? దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క నిబంధన వాక్యములో ఉన్నాయి, ఇవి కావాలి. ఇప్పుడు అలాగే మీరు మహిమ చెందిన తర్వాత, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మీరు మహిమ చెందుతారు. ఇప్పుడు మీకు దేవుడు వచ్చి 2 విషయాలు ఇచ్చేసాడు. ఏమేమి? అమరత్వం ఇచ్చేసాడు, సెలక్షన్ అయిపోయారు. ఇప్పుడు ఏం మీకు అక్కడ కూడా అవసరమో, మీరు జీవితంలో ప్రతి ఒక్క దేవుని బిడ్డకి ఏమి నిబంధన అనేది అవసరం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఆ మందస పెట్టెలో అది మాత్రమే ఉంచబడింది అని ఇది సూచిస్తుందని మన సీనియర్ బ్రదర్స్ చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క ట్రావెల్ మీరు అర్థం చేసుకోండి. అప్పుడు అది అవసరమైంది. ఇప్పుడు దాని యొక్క నెరవేర్పు అనేది అయిపోయిన తర్వాత అది అవసరం లేదు. కాబట్టి దేవుడు దాన్ని మందస పెట్టెలో నిర్మూలన చేశారు. అది ఎవరు తీసుకున్నారు, ఎలా డిసైడ్ అయిపోయిందో ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని మాత్రం అక్కడ చూడండి. సో ఇందులో మనకేం అర్థం ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ బబిలోన్లోకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరలా సొలొమోను ఆలయము మొత్తం నాశనం చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉండేటటువంటి అమూల్యమైన విషయాలన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట. ఈ ఊరి అవన్నీ కూడా మనం చూద్దాం తర్వాత. ఇప్పుడు ఇంకొక విషయం మాత్రం మనం చూద్దాము. తర్వాత బబిలోన్ల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా తీసుకొని వచ్చారా అని చెప్పి చూసినట్లయితే వాళ్ళు ఏమి తీసుకొని లేదంట, ఎంటీగా వచ్చారు. అంటే బబిలోనికి వెళ్ళేటప్పుడు మొత్తం నాశనం చేసి అక్కడ ఉండేటటువంటి అమూల్యమైన ఉపకరణలు అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి కూడా అమూల్యమైనటువంటి ఆ యొక్క సొలొమోను మందిరంలో ఉన్న విషయాల్లో ఒకటి కూడా తీసుకొని రాలేదు అని చెప్పబడింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఎజ్రా, నెహెమియా, జెరుబ్బబెల్ వంటి కొన్ని ప్రవక్తల ద్వారా కూడా ఆ యొక్క ఆలయానికి కూడా వాళ్ళు పునాది వేయడం జరిగింది. చదవండి ఎజ్రా 3వ అధ్యాయము 12వ అధ్యాయం 13వ వచనం చదువు. 3వ అధ్యాయం 12, 13 చదవండి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి.
అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోషము శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. గొప్ప శబ్దము అంటే ఆ పునాది చూడండి, ఆ యొక్క సొలొమోను మందిరం నాశనమైన తర్వాత ఆ యొక్క ఆలయానికి పునాదులు వేసేటప్పుడు ఎంత గొప్ప శబ్దం అనేది వాళ్ళు చేశారో, సంతోషముతో దుఃఖముతో వాళ్ళు ఆ యొక్క శబ్దము చేయడం అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకో వాక్యం కూడా చదువుకుంటాం. హగ్గయి 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటాం. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు. ఈ సొలొమోను యొక్క ఆలయానికి ఇప్పుడు వీళ్ళు వేసుకున్నటువంటి పునాది ఒక కంపారిజన్ లాగా చెప్తుంటారు. చదవండి. హగ్గయి 2వ అధ్యాయం 3-4 వచనాలు. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదనని తోచుచున్నది కదా. కాబట్టి అక్కడ సొలొమోను మందిరంలో ఉన్నటువంటి ఆ గొప్ప మహిమ అక్కడ ఎక్కడ చూడండి, ఒక గోల్డ్ అక్కడ యూజ్ చేసినటువంటి ఉపకరణములంతా కూడా చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నమాట. దాన్ని టోటల్గా నాశనం చేశాడు. దేవుడు అనుమతించాడు దాన్ని. కాబట్టి ఇక్కడ ఆ వస్తువులకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ యొక్క మనుషులకి వారి విశ్వాసానికి దేవుడు ముఖ్యత్వం ఇచ్చారు. కానీ వాళ్ళ యొక్క హృదయాలు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయం దేవునికి దూరంగా ఉన్నింది. కానీ వీళ్ళు గొప్ప కేక, పునాది మరలా వేసబడినప్పుడు వాళ్ళు గొప్ప కేకలతో ఏడ్చారనమాట. సో ఇక్కడ చూడండి, ఆ పూర్వకాలం ఉండినటువంటి మందిరమునకు ఇప్పుడు ఉన్నటువంటి మందిరమునకు చూడండి అక్కడ మార్చి అయినను యెహోవా 2:3 చదవండి. 3 పెట్టండి. అక్కడ చూడండి, ఎందుకు దానిలో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. సో అక్కడ కొంతమంది పూర్వకాలం ఉన్నటువంటి ఆ యొక్క ఆలయాన్ని చూసినటువంటి వారిని అడగడం జరిగింది, ఇది ఎందుకు దానికి సరితూగదు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క నిబంధన మందసం అనేది లేదు కాబట్టి బలులేం అర్పించలేకపోయారు. అక్కడ ఉండేటటువంటి మహిమ అనేది టోటల్గా కూడా కోల్పోయినటువంటి స్థితి. వాళ్ళు మందిరానికి పునాది వేసినా కూడా అక్కడ అటువంటి మహిమను అక్కడ కోల్పోవడం అనేది జరిగిందనమాట. సో బ్రదర్, ఈ మందస పెట్టికి ఏమైంది అనేది మనం చూసినట్లయితే, ఈ మందస పెట్టిని కూడా తీసుకుని వెళ్ళి నాశనం చేశారా వాళ్ళు అని చూసినట్లయితే లేదు. దాన్ని ఇర్మియా 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, సో దానికంటే ముందు మెకాబీస్ అనేటటువంటి, అంటే బైబిల్లో ఇంక్లూడ్ చేయబడినటువంటి పుస్తకాలు కూడా ఉంటాయి కదా, ఇజ్రాయెల్ వాళ్ళ పుస్తకాలు, రాసుకున్నటువంటి పుస్తకాలు. అంటే ఇప్పుడు బైబిల్లో లేని పుస్తకాలు కూడా, అందులో మెకాబీస్ అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. అందులో దీని గురించి రాశారనమాట. ఆయన ఏం చేశాడంటే, ఇర్మియా ప్రవక్త ఏం చేశాడంటే, ఈ యొక్క నిబంధన మందస పెట్టిని, అలాగే ఆ యొక్క గుడారాన్ని, అలాగే ఆ యొక్క ధూప పీఠమును, వాటిని అన్నిటిని తీసుకొని వెళ్ళి ఒక మౌంట్ పిస్కా అనేటటువంటి ప్లేస్లో దాన్ని దాచి ఉంచాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో దీని గురించి ఇర్మియా మాటల్లో మనం చూసినప్పుడు, ఇర్మియా 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. సో ఇంకా నిబంధన మందస పెట్టి లేదు, జనులు కూడా మర్చిపోయారు, దాని అవసరము మీకు లేదు, అది తిరిగి తీసుకుని వచ్చి పెట్టబడదు అని ఇర్మియా ప్రవక్త ద్వారా, తన యొక్క మాటల ద్వారా కూడా ఇది యెహోవా వాక్కు అని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చెప్పాడు ఇర్మియా?
దాచిపెట్టాడు. ఇంక ఇది అవసరం లేదనేస్తా ఉన్నాడు. మరలా తీసుకొనొచ్చి కూడా సిట్యుయేషన్ అంతా బాగయిన తర్వాత మళ్ళీ తీసుకొనొచ్చి పెట్టుండొచ్చు కదా! లేదు ఇంక ఇది అవసరం లేదు మీకు అని చెప్తున్నారు. దేవుడే ఇది హైడ్ చేస్తున్నాడు. ఎందుకు అవసరం లేదు మీకంటున్నాడు. అని మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏమంటే ఈ యొక్క ఉపకరణం ఏవేవైతే ఉన్నదో ప్రత్యక్షపు కూడా అవన్నీ ఛాయలే. ఈ యొక్క సంఘము మహిమ చెందిన తర్వాత సొలొమోను మందిరం తర్వాత ఆ కాలము వీటి యొక్క నెరవేర్పు అనేది జరిగిపోతున్నదన్నమాట. సో నిజాల్లో జరిగిపోయినప్పుడు వీటి యొక్క అవసరం ఏమున్నది? మందస పెట్టి యొక్క అవసరం ఏమున్నది? కాబట్టి దేవుడు వాటిని కనుమరుగు చేశాడు అని ఈ యొక్క మన యొక్క సీనియర్ బ్రదర్స్ అనేది ఈ యొక్క విషయానికి ఒక వివరణ ఇస్తున్నాడు అనమాట. సో ఇకపై వాటి యొక్క అవసరం ఇంకా లేదు, ఇక ఎన్నటికీ ఉపయోగించబడదు. కాబట్టి ఆ యొక్క ఛాయలు ఏదైతే ఉన్నదో అది నిజాల్లో నెరవేర్చబడింది కాబట్టి ఇది అవసరం లేదనే విషయాన్ని మనం చూడొచ్చు. సో ఇంతవరకు మన పాఠంలో ఏమని చూసాము? ప్రత్యక్షపు గుడారం గురించి అంటే ఆది నుంచి చూసాం. అప్పుడు ఎందుకు అవసరం లేదు? తర్వాత దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడు? ఇది ఒక ట్రావెల్ లాగా, ఒక హిస్టరీ లాగా చూసుకుంటూ ఆ మందస్సు పెట్టి ఎక్కడెక్కడంతా పెట్టాడు, ఎక్కడ ఎందుకు అవన్నీ పోయాయి, వాళ్ళు కోల్పోయారు, మళ్ళా తిరిగి వచ్చి పెట్టడము. సో ఇవన్నీ ఒక స్టోరీ లాగా మనం చూసుకుంటూ కొన్ని విషయాలు ఆ ఛాయల్లో నుండి మనకు కొన్ని విషయాలు అర్థమై ఉంటది. సో అందులో నేను ముఖ్యమైన విషయాలు, మనకు తెలియని విషయాలు ఏదైతే ఉన్నదో వాటిని మాత్రం టచ్ చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు ఛాయలు పాఠం తీసేటప్పుడు అందులో ఉన్న ఉపకరణంలో వాటి గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క హిస్టరీ గురించి మాత్రం మీరు చూడండి. దేవుడు ఏ విధంగా నడిపించుకుంటూ వస్తున్నాడు, ఆయన సత్యాన్ని ఏ విధంగా నెరవేరుతున్నది. సో ఇవన్నీ నిజమైన సత్యం అనేది ఏదన్నా కూడా ఒక కనెక్టివిటీ లేకుండా ఏది ఎంత ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నదో మీరు ఆలోచించి చూడండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ టైటిల్ నేనేం పెట్టాను? ప్రత్యక్షపు గుడారము, సొలొమోను ఆలయము, ఎజెకియేల్ ఆలయం. ఎజెకియేల్ ఆలయం గురించి మనం చూసామా? అంటే సబ్జెక్ట్ పెండింగ్ ఉందనే కదా అర్థం. నెక్స్ట్ పార్ట్ వచ్చి నెక్స్ట్ క్లాస్‌లో నేను తీస్తాను. అది ఒక ఇమాజినరీ అనమాట. ఆయన దర్శనంలో చూసినటువంటి ఆలయము. అందులో కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని వచ్చి పీపీటీ యూజ్ చేసి నేను చూపిస్తాను అది. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ ప్రత్యక్షపు గుడారము వీటి గురించి అంతా మీరు కొంత మేరకు చూసుంటారు. మీకు ఐడియా ఉంటది. సో అది వచ్చినప్పుడు మాత్రం పీపీటీ తీసుకొని వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా లోతైన విషయాలు ఇవన్నీ మనము నేర్చుకునే దానికి దేవుడు ఐ మీన్ ఈ యొక్క సబ్జెక్ట్ నేను ముగించుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.